సో ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ పర్సన్, చాలా ఎనర్జెటిక్ లీడర్. ఎంత ఎదిగినా కూడా ఒదిగినట్టు జోవియల్ గా ఫ్రెండ్లీగా ఉంటాడు. జనరల్ గా డాక్టర్స్ అలా ఉండరు, చాలా స్ట్రిక్ట్ గా అట్లుంటారు. బట్ అట్లాంటి వ్యక్తి జోవియల్ గా ఉంటాడు. సో సార్ ఈ బిజినెస్ లో క్రౌన్ డైరెక్టర్ అయి 75,000 హైయెస్ట్ చెక్ తీసుకొని లగ్జరీ కార్ తీసుకోవడానికి ఆల్రెడీ సార్ కి వోక్స్ వ్యాగన్ కార్ ఉంది, అయినా కూడా లగ్జరీ కార్ కి వెళ్ళడానికి రెడీ ఉన్నాడు. సో మరి అట్లాంటి సార్ ని మనం లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం విత్ యువర్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టి చప్పట్లతో మీ మీ ప్లేస్ నుంచి మనం డాక్టర్ మహేందర్ సార్, వర్కాల మహేందర్ ఫ్రమ్ వరంగల్. ప్లీజ్ హెల్ప్ మీ వెల్కమ్ సార్. ఓవర్ టు యూ. మహేందర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మహేందర్ సార్. వెల్కమ్ వెల్కమ్ అండ్ ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ సార్. యా, హాయ్, గుడ్ సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీస్. డ్యూటీలో ఉన్నారా మీరు? యా, డ్యూటీలో ఉన్నాను. సో చూడండి నా కళ్ళకి సార్ కళ్ళకి డ్యూటీలో నా ఉన్నారు, మచ్చలు హాస్పిటల్లోనే నిద్రపోలేదు. ఉన్నారు. హాస్పిటల్లో ఉండి మనకు సెషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ప్లీజ్ అందరు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే సార్, కంటిన్యూ సార్. యా, గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. థింగ్ ఏంటంటే, నేను డాక్టర్ మహేందర్. నా గురించి ఆల్రెడీ పవన్ సార్, విజయరాజ్ సార్ ఇట్లా అన్ని చెప్పారు. థింగ్ ఏంటంటే, ఐఎమ్ డాక్టర్ మహేందర్. నాది ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, ఒక హాస్పిటల్లో నెలకు 3 లక్షలు తీసుకుంటున్నాను. అది పక్కన పెడితే ఇంకో 2 హాస్పిటల్లో పేషెంట్ని పెట్టుకొని ట్రీట్ చేస్తూ ఉంటాను, అది ఎక్స్ట్రా మనీ. తర్వాత నా ఓన్ హాస్పిటల్ ఉంది, 100 రోడ్ షాంపేట్ వరంగల్లో, అది కూడా ఎక్స్ట్రా మనీ. అది పక్కన పెడితే రీసెంట్ గా 3 ఎకరాల భూమిలో ఫార్మర్ గా పనిచేస్తున్నాను. అది కూడా మొక్కజొన్న వేసాను. అది కూడా ఏమి ఇట్లా డిఏపి, యూరియా అవి ఏమి వేయకుండా నా పంటను ఓన్లీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో చేస్తున్నాను. అది పక్కన పెడితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి డ్యూటీలోనే ఉన్నాను. మన వెస్టేజ్ లోకి వచ్చేసరికి క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. అది పక్కన పెడితే బేసిక్ గా విజయరాజ్ సార్, ప్రశాంత్ సార్ నన్ను అడిగారు ఇవాళ జూమ్ మీటింగ్ తీసుకుంటారా సార్ మార్నింగ్ 5 o'clock అని. నేను ఎంత బిజీ ఉన్నా కూడా నో అని చెప్పలేకపోయినా. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు నాకు కాల్ చేసి సార్ జూమ్ మీటింగ్ తీసుకోవాలి 5 o'clock మార్నింగ్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఆపర్చునిటీ. ఓకే, తీసుకుందాం. నా వల్ల కొంతమంది వెస్టీజియన్స్ మారుతారు, డెసిషన్ తీసుకుంటారు, బిజినెస్ చేస్తారు. సో ఎందుకు ఆగొద్దు, ఎందుకు చెప్పకూడదు అని చెప్పి నేను ఈ సెషన్ తీసుకోవడం జరుగుతుంది. అది పక్కన పెడితే ఆదర్శ లా కాలేజ్ హన్మకొండలో నేను 3rd ఇయర్ స్టూడెంట్ని. నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు డ్యూటీ చేసుకుంటూ, అటు ఎగ్జామ్స్ చూసుకుంటూ, ఇటు నా క్లినిక్ చూసుకుంటూ, అటు 2 హాస్పిటల్ చూసుకుంటూ, ఇటు వెస్టీజ్ చూసుకుంటూ ఎల్ఎల్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా కష్టంగా ఉంది. అందులో మళ్ళీ ఇవాళ మార్నింగ్ మళ్ళీ జూమ్ మీటింగ్ అంటే, అది కూడా నైట్ లో నేను డ్యూటీలో ఉండి 3 అయిందండి నా పేషెంట్ అందరినీ డిస్పాచ్ చేసేసరికి. 3 గంటలకు పడుకొని 5 ఎగ్జాక్ట్లీ 5 ఎట్లా లేచానో కూడా నాకు తెలియదు. అసలు అలారం పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, ఆటోమేటిక్ గా లేచేశాను. వచ్చాను, కూర్చున్నాను సెషన్ ముందు. సో నా 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 ప్రొఫెషన్ ఏంటంటే, నేను చాలా బిజీ పర్సన్ని. ఎలా బిజీ పర్సన్ అంటే, ఆ, నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను చెప్పాను ఆల్రెడీ, ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయింది. నా క్వాలిఫికేషన్ చాలా మందికి తెలియదు. నా క్వాలిఫికేషన్ ఏంటంటే, అంటే నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను హాస్పిటల్లో అంటే, నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ని. ఒక హాస్పిటల్ కి ఒక కేసు వచ్చింది అంటే దాన్ని అది చనిపోతుందా, బతుకుతుందా, ఐసీలో అడ్మిషన్ చేయాలా, బయటికి పంపించాలా, హయ్యర్ సెంటర్ పంపించాలా డిసైడ్ చేసేది నేనే. అది కూడా పక్కన పెడితే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేసేది నేనే. అది కూడా పక్కన పెడితే ఇంట్లో చనిపోయి లేదా రోడ్డు మీద చనిపోయి ఒక 20 minutes లో హాస్పిటల్కి వస్తే, ఇంట్లో చనిపోయి లేకపోతే బయట ఎక్కడైనా చనిపోయి 20 minutes లోపల హాస్పిటల్కి వస్తే వాళ్ళని ఇలా సిపిఆర్ చేసి, షాక్లు ఇచ్చి, ట్యూబ్ వేసి, మిషన్ మీద పెట్టి, వెంటిలేటర్ మిషన్ పెట్టి, ఎలాగైనా మళ్ళీ హార్ట్ ని పంపింగ్ చేసే, మళ్ళీ వాళ్ళ ప్రాణాలను పోసే దాంట్లో నేను ఎక్స్పర్ట్ని.
ఐసీయూలలో ఉండే పెద్ద డాక్టర్ అన్నట్టు. అందుకే అంత శాలరీ ఇస్తారు. థింగ్ ఏంటంటే అది నా క్వాలిఫికేషన్, అది నా ప్రొఫెషన్. అందులో నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఫార్మర్ని కూడా. తర్వాత వెస్టీజ్ లో ఎలా వచ్చాను అనేది చెప్తానండి. బేసిక్ గా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం ప్రిపేర్ కాలేదు. ఎల్ఎల్బి ఎగ్జామ్స్ ఉండేసరికి దానికే ప్రిపరేషన్ అయిపోతుంది. పీపీటీ రెడీ చేసుకుందామన్నా కూడా ఏం లేదు. నాది ఒకటే థాట్. నేను విజయవాడ బూట్ క్యాంప్ వచ్చినప్పుడు సడన్ గా విజయరాజ్ సార్ చెప్పారు, సార్ మీరు డాక్టర్ గారు, మీరు మీరు ఒక 5 minutes మాట్లాడాలి అని. సార్ నేను ఏం ప్రిపేర్ కాలేదు, ఏం కాలేదు, ఎలా మాట్లాడమంటారు అంటే, మీ జీవిత చరిత్ర చెప్పండి సార్, మాకు చాలు, మోటివేషన్ చేయండి సార్, మాకు చాలు అన్నారు. నేను ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకుంటాను. నేను వచ్చింది మోటివేషన్ చేయడానికి సార్. ఆ, నేను లైఫ్ ఎలా వచ్చాను వెస్టీజ్ లోకి, ఎలా మీరందరు పరిచయం అయ్యారు, ఎలా ఇంత సెషన్ తీసుకోగలుగుతున్నాను అనేది మనం మాట్లాడుకుందాము. థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది, అందరు వింటున్నారా లేదా అని. అప్పుడప్పుడు అందరు ఏదో ఒకటి వనండి, ఎవరో ఒకరు. ఇంకోటి ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉండేది, ఇప్పుడు మొబైల్ ఫియర్ అయిపోయింది, జూమ్ ఫియర్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఎవరైనా ఓకే మాట్లాడితే బెటర్ నాకు. ఓకే సార్. సరే, ఓకే. మన వాళ్ళందరూ కూడా మెసేజెస్ ఉంటారు మీకు. ఓకే, ఓకే. సో బేసిక్ గా నేను ఒక హాస్పిటల్ ఉన్నాను. మా అప్లైనర్, గ్రేట్ అప్లైనర్ వచ్చేసి మిస్టర్ చిరసాగర్. ఆయన కూడా గ్రౌండ్ డైరెక్టర్. 2 సార్లు థైలాండ్ పోయిందని చెప్పేసి 2 సార్లు కార్లు తీసుకున్నాడు. 2 times ఫ్రీగా. వెస్టేజ్ నుంచి ఫ్రీగా 2 times థైలాండ్ పోయాడు. 2 times థైలాండ్ పోయి ఒకటే కార్ ఉంటే బాగోదు, ఆల్రెడీ ఒక కార్ ఉంది. 2 times థైలాండ్ పోయాను కదా, ఒక కార్ ఉంటే బాగోదు. 2 times థైలాండ్కి ఎలానో పోయాను, అలా 2 కార్స్ కావాలని చెప్పి ఇంకో కార్ కూడా మొన్న రీసెంట్ గా తీసుకోవడం జరిగింది మా అప్లైనర్. సో మా అప్లైనర్ వచ్చేసి మా సొంత అక్కయ్య కొడుకు అండి. వెస్టేజ్లోకి ఎలా వచ్చానని చెప్తున్నాను. మా సొంత అక్కయ్య కొడుకు సాగర్ అని, చిరసాగర్, వరంగల్ నుంచి. నేను ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఆయన వెస్టేజ్ ప్రాస్పెక్ట్స్ బుక్ పట్టుకొని వచ్చాను నా దగ్గరికి. బుక్ పట్టుకొని వచ్చి, మామ ఇగో ఇది బిజినెస్, వెస్టేజ్ బిజినెస్, ఇలా ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇలా టూత్ పేస్ట్లు ఉంటాయి, షాంపూలు ఉంటాయి, సబ్బులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాడుకోవడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇవి వాడుకోవడం వల్ల మనం ఫారెన్ ట్రిప్స్ పోవచ్చు, ఇలా వాడుకోవడం వల్ల మనకు కార్లు కొనుక్కోవచ్చు, శాలరీస్ వస్తాయి, ఇలా ఇలా అని చెప్పేసి చెప్పారు. ఏం చేయాలి అంటే షేర్ చేయాలి అని చెప్పి. సరే ఏమున్నాయి అని చెప్పేసి చూస్తే అన్నీ ఉన్నాయండి. దాదాపు మంచి ప్రొడక్ట్స్ గురించి చెప్పాడు, అంతా ఓకే ఓకే బాగానే ఉంది. సరే అని వదిలిపెట్టాను, నేను ఏం చేయలేదు, టైం వేస్ట్ చేసుకున్నాను. ఎలా టైం వేస్ట్ అయిపోయిందంటే, నాకేమో చూస్తే ప్రొఫెషనల్ అయిపోయాను నేను. నాకేమో అది ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎవరు చెప్పినా కూడా ఎవరు వినరు, దాన్ని పట్టించుకోరు. వాస్తవంగా మన లైఫ్ లో కూడా అలా జరుగుతూనే ఉంటది. దేవుడు ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకొస్తా ఉంటాడు, మనం నెగ్లెక్ట్ చేస్తాం, రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక రూపంలో ఒక ఆపర్చునిటీ వస్తుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయమని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. అలానే నేను కూడా వెస్టేజ్ బిజినెస్ ఎప్పుడైతే నా లైఫ్ లోకి వచ్చిందో అప్పుడు నేను రిజెక్ట్ చేశాను. అయినా మా అప్లైనర్ వదిలిపెట్టలేదు. అప్లైనర్ వదిలిపెట్టకుండా మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి గదే వెస్టేజ్ బుక్ పట్టుకొచ్చాడు, గదే ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాడు, గదే సబ్బు, గదే టూత్ పేస్ట్, గదే చాయపత్తా. అప్పుడు కూడా సరే చేస్తలే, సరే సార్ చేస్తలే చేస్తలే అని అన్నాను, వదిలేశాను. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే బుక్, అదే చాయపత్తా, అదే పేస్ట్, అదే సబ్బు గురించి చెప్తున్నాడు. అర్థం కాలే. నా బిజీ టైంలో హాస్పిటల్కి వచ్చి సాగర్ ఇలా చెప్తా ఉంటే, మా అప్లైనర్ సార్ చెప్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాక, ఒక రోజు ఏమైందంటే మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయలేదు, చూద్దాంలే అన్నాను. మళ్ళీ కిందకి వచ్చి ఫోన్ చేశాడు, కింద ఉండి, హాస్పిటల్ కింద ఉండి. నేను పైనుంచి కిటికీలకి వెళ్ళి చూస్తున్నాను. మామ ఎక్కడ ఉన్నావు అన్నాడు. వామ్మో వీడు మళ్ళీ వచ్చాడు, మళ్ళా వేస్టేజ్ బుక్ పట్టుకొచ్చాడు, మళ్ళా గదే చేపత్త, గదే టూత్ పేస్ట్, గదే అదే అదే అంటాడు, వీడితో నా వల్ల కాదని చెప్పేసి, మామ ఇప్పుడే వెళ్ళిపోయాను ఇంటికి అని చెప్పి వెనకెక్కలు తప్పించుకొని, హాస్పిటల్ నుంచి తప్పించుకొని కార్ వేసుకొని వెళ్ళిపోయానండి. అంత దూరం వెళ్ళిపోయాను నేను వేస్టేజ్ కి, అంత భయపడిపోయా మా ప్లానర్ కి. ఆ తర్వాత సొంత అల్లుడు అయిపోయాడు, మేనల్లుడు అయిపోయాడు. చెప్తే వినడేమో అని చెప్పి బాధ అనిపించింది, ఫీల్ అవుతాడేమో అని కూడా బాధ అనిపించింది. ఆటోమేటిక్ గా నా ఆధార్ కార్డ్ తీసుకుని ఐడి వేసేసాడు. ఐడి వేసేసి ఒక రోజు వచ్చేసి ప్రాస్పెక్ట్ బుక్ పట్టుకొచ్చేసి, మామ ఇగో ఆర్డర్ పెట్టు, బుక్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టు అన్నాడు. అమ్మో వీడేంది ఇట్లా సాగు కొడుతున్నాడు, మళ్ళీ ప్రొడక్ట్స్ బుక్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టమంటున్నాడు ఏంది, ఆర్డర్ పెట్టమంటున్నాడు ఏంటి, ఏం తీసుకోవాలి అని ఆలోచించి ఆలోచించి
సరే మన దగ్గర అయితే టూత్ పేస్ట్ ఎట్లాగ అవసరం, సబ్బులు ఎట్లాగ అవసరం, చాయపత్తి ఎట్లాగ అవసరం కదా అని చెప్పి అవి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాడదాము అనుకున్నాను. అట్లా మూల పెట్టేశాను. మనలో కూడా చాలా మంది ప్రొడక్ట్స్ తీసుకొని మూలకు పెట్టేస్తున్నారు. చాలా మంది ప్రొడక్ట్స్ తీసుకొని పాత కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో, పల్లి నూనెనో, ఫార్చునో ఏదో ఒకటి నూనె పాతది ఇంట్లో ఏదైతే ఉందో, అది 5 కిలోలుంది, 2 కిలోలుంది, పావు కిలో ఉంది. అది అయిపోయిన తర్వాత మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేద్దాంలే అని ఆపుతున్నారు. మీ అప్లయన్స్‌ని అడగండి బయట దానికి, కిరాణం షాప్‌లో దొరికేదానికి, మన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అన్నది. అలా ఎప్పుడు చేయకూడదండి. మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ ఉన్న దమ్ము మీకు చెప్తాను. దాన్ని కూడా మధ్య మధ్యలో చెప్తాను. యాడ్ చేస్తాను. మన వెస్టేజ్‌లో ఉన్న దమ్ము, మన ప్రొడక్ట్స్‌లో ఉన్న దమ్ము ఎట్లుంటుందనేది. అలా నేను కూడా ప్రొడక్ట్స్ అనేది బయట పక్కన పెట్టేశాను. ఈవెన్ అన్ని ప్రొడక్ట్స్ పక్కన పెట్టేశానండి. అలా ఎవరు చేయకండి. ప్రొడక్ట్స్ వాడండి. వాడితేనే దాని దమ్ము తెలుస్తది. వాటి ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి మనం ప్రొడక్ట్స్ గురించి ఆలోచించి, ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని షేర్ చేయగలుగుతాం. అంటే నేను పెట్టిన తర్వాత అది గూడా నా క్లినిక్‌లో బాక్స్‌లలో పెట్టాను. ఒకసారి ఒక పేషెంట్ వచ్చి ముసలమ్మ వస్తే, "అమ్మ ఈ టూత్ పేస్ట్ వాడుకో, ఈ సబ్బు వాడుకో, చాయపత్తి వాడుకో" అని చెప్పి అట్లా పేషెంట్‌లకిచ్చాను. పేషెంట్‌లకిస్తే పేషెంట్‌లేం చేశారంటే వచ్చి, "ఇదేం టూత్ పేస్ట్ అయ్యా! ఇది నురికే వత్తలేదు పాడుబడా" అన్నది. "ఇదేం టూత్ పేస్టు నురిగే వస్తలేదు" అన్నది. ముసలమ్మ వచ్చి చాయపత్తి నా మొఖాన పడేసి, "ఇదేం చాయపత్తయ్యా కలరే వత్తలేదు" అన్నది. నీమ్ సోపు అందరూ వాడుతున్నారు. చాలా మంది వాడుతున్నారు. ఆమొచ్చి నా నీమ్ సోప్ ఇచ్చినవు నేను కర్రగయితున్నా అన్నది. ఆమె ఎండలో తిరిగితే తప్పేం లేదు. నీమ్ సోప్‌తోని నల్లగయిపోయిందంట పాపం. నేనైతే స్మార్ట్‌గానే ఉన్నా. ఇప్పుడు గూడా నీమ్ సోప్‌తోనే కడుక్కున్నా. సో, అలా పేషెంటొచ్చేసి చాయ్ పత్తా ఇచ్చి వేసేసి "నువ్వేంటి సార్ గిదిచ్చినవు? ఏందయ్యా గిదిచ్చినవు? కలరే వస్తలేదు. టూత్ పేస్ట్ కలర్ నురుగొస్తలేదు. నీమ్ సబ్బు వాడితే నల్లగవుతున్నా." ఇలా కంప్లెయింట్స్ వచ్చేసరికి నా ప్రొఫెషన్ మీద దెబ్బ పడతదనే భయం స్టార్ట్ అయిపోయింది. వామ్మో! ఇదేంటి? ఈ ప్రొడక్ట్స్ ఏంది? ఈళ్ళు గిట్లా కంప్లెయింట్ చేస్తున్నారేంది అని జెప్పి. వెంటనే మా అప్లైనర్‌కి ఫోను చేసినా, "మామ ఏందిరా నాయనా ఇది చాయ్ పత్తా కలర్ వస్తలేదంట. టూత్ పేస్ట్ నురుగొస్తలేదంట. సబ్బు వాడితే నల్లగయితుండంట. ఏందిది నా పరిస్థితి" అని. అప్పుడు మా సాగర్ సార్ అప్పుడు మా అప్లైనరు ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. మనది ఆర్గానికు, నేచురల్ ప్రొడక్టు నిజంగా లేత ఆకు నుంచెల్లి చాయ పత్తొస్తది. పత్తా అంటే ఆకు, ఆకు ఉడికిన తర్వాత కలరొస్తది. ఎక్కువ సేపు మరగబెట్టాలి. ఎక్కువ సేపు మరగబెడితే అప్పుడు కలరొస్తదనని. అప్పుడు ఆ ముసలమ్మకి జెప్పా, "అమ్మ ఎక్కువ సేపు మరగబెట్టాలంటే ఇది ఒరిజినల్ ఆకంట. ఒరిజినల్ ఆకు ఉడికిన తర్వాత ఎట్లయితే వైలాకు ఉడికిన తర్వాత కలరొస్తదో, ఇంట్లో పాలకూర వండుకుంటే ఎట్లయితే కలరొస్తదో, ఇంట్లో ఎట్లయితే ఆకుకూరలు వండుకున్నప్పుడు ఉడికిన తర్వాత కలరొస్తదో, ఇట్లా చాయ్ పత్తా గూడా ఉడికిన తర్వాత కలరొస్తదంట. మనది ఒరిజినల్ చాయ్ పత్తా అంట. ఆ లేత ఆకు నుంచి తీసిందంట. ఆకుని ఎక్కువ సేపు ఉడకబెడితే అప్పుడు కలరొస్తదంట" అని జెప్పాను. "ఏమో అయ్యా" అని జెప్పి తీసుకొని పోయింది. ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిందండి నాకింక. నేను సబ్బులిచ్చేసరికి, పేస్టులిచ్చేసరికి, చాయ్ పత్తి ఇచ్చేసరికి నన్ను సబ్బుల డాక్టర్ అన్నారు. నన్ను చాయ్ పత్తి డాక్టర్ అన్నారు. పేస్ట్‌ల డాక్టర్ అన్నారు. ఏం అర్థం గావట్లే. వెస్టీజ్ ఏంటి? నేను సబ్బుల డాక్టర్ అవ్వడం ఏంది? టూత్ పేస్ట్‌ల డాక్టర్ అవ్వడం ఏంది? చాయ్ పత్తులు అమ్ముకునేటోడిని లెక్క ఫీల్ అవుతున్నా. ఇవన్నీ ఏంటి? అమ్ముకోవడం ఏంటి? ఆ! ఇదేంది నా లైఫ్ నా ప్రొఫెషనల్ మీద దెబ్బ పడుతుంది. పేషెంట్‌లందరూ వచ్చి "నువ్వు ఊరికే ఆ పేస్ట్ రాత్తా" ఒక్కొక్కసారి కొంతమంది తెలిసిన పేషెంట్‌లొచ్చి "సార్ పలానోళ్ళకి చాయ్ పత్తి ఇచ్చినావంట గదా నువ్వు. పలానోళ్ళకి టూత్ పేస్ట్ ఇచ్చినావంట. పలానోళ్ళకి సబ్బు ఇచ్చినావంట. నువ్వు సో అండ్ సో డాక్టర్ ఉన్నాడు అక్కడికెళ్ళండి. డాక్టర్ మహేందర్ సార్ బాగా చూస్తాడు మిమ్మల్ని" అంటే, "ఓహ్! గా సారా మేము మర్నాడు పోయినప్పుడు చాయ్ పత్తి ఇచ్చిండు మాకు. టూత్ పేస్ట్ ఇచ్చిండు మాకు. సబ్బులిచ్చిండు మాకు" అన్నాడు. భయమేసిందండి. వామ్మో! ఇదేంది ఏదో పెద్ద కథ ఉన్నట్టున్నది. నేను నా ప్రొఫెషన్‌కి దెబ్బ పడుతుంది. డాక్టర్ పోయి సబ్బుల డాక్టర్, టూత్ పేస్ట్‌ల డాక్టర్, చాయ్ పత్తుల డాక్టర్ అయిపోతున్నాను. నాకు ఈ బిజినెస్ వద్దని చెప్పి పక్కకు జరిగాను. అప్పటికి దాంట్లో అంత దమ్ము అంతగా అంటే ఫస్ట్ జాయిన్ అవ్వంగానే మొత్తం తెలుసుకోవాలంటే మొత్తం ఏం తెలుసుకోలేమండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక ఒక దాంట్లో అడుగుపెట్టామంటే దాని గురించి డెప్త్‌గా వెళ్తే గాని దాని గురించి అర్థం కాదు మనకి. నేను స్టార్టింగ్‌లో పైపైన ఏదో సాగర్ వస్తున్నాడు, చెప్తున్నాడు, వెళ్తున్నాడు అని చెప్పి ఏదో ఆలోచించుకుంటూ ఏదో చేశాను గానీ, ఆ తర్వాత డాక్టర్‌లు నా పేర్లు చేంజ్ చేసి నన్ను ఏదో అబద్ధికుడు లెక్క, ఏదో పిచ్చి డాక్టర్ లెక్క నన్ను ట్రీట్ చేసడం స్టార్ట్ చేశారు. కానీ వాస్తవంగా నిజం చెప్తున్నానండి. ఆ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత, డెప్త్‌లోకెళ్ళిన తర్వాత అసలు ప్లాన్ ఏంటి? దేనికోసం జేయాలి? ఎందుకోసం జేయాలి? చేస్తే ఏమొస్తది? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బిజినెస్ స్ట్రాంగ్ అవుతదండి. కొత్తగొచ్చిన వాళ్ళకి ఏం అర్థం గాదు. అడుగు పెట్టంగానే అన్నీ రావాలి, అన్నీ ఎగ్దమ్ అయిపోవాలి, మొత్తం నేర్చుకోవాలి అన్నది కూడా చాలా టైం పట్టింది నాకు గూడా.
సో మీకు కూడా అదే టైం పడుతుంది. రాగానే ఇమ్మీడియట్ గా అన్ని అర్థం కావు. పైసలు ఎట్లా వస్తాయో అర్థం కాదు. కార్లు ఎట్లా వస్తాయో అర్థం కాదు. మెల్లగా దాన్ని కంటిన్యూ చేస్తా ఉంటే డెప్త్ లకి వెళ్తా ఉంటే దాని డెప్త్ నుంచి అర్థం అవుతుందండి. అలా నాకు అర్థం కాక నేను వదిలేశాను. ఇంకా నా పేరు చేంజ్ అయిపోతుంది, నా ప్రొఫెషనల్ మీద దెబ్బ పడుతుంది అని చెప్పి పక్క జరిగాను. పక్క జరిగిన తర్వాత ఒక పోస్టర్ వచ్చింది. నేను ఫేస్బుక్ చూస్తా ఉంటే ఒక పోస్టర్ వచ్చింది. దాంట్లో వెస్టీజ్ అని రాసింది పైన. దాని కింద ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళ కింద పేర్లు రాసినాయి. చుడమన్ పటేల్ అని ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ కింద బిఫోర్ డెత్ 86,000, ఆఫ్టర్ డెత్ ఇంచుమించు చెప్తున్నానండి, నాకు ఆ వాల్యూస్ గుర్తులేదు. బిఫోర్ డెత్ 86,000, ఆఫ్టర్ డెత్ 1,08,000, 1,20,000 అట్లా ఉంది. ఇంకో పక్కన బిఫోర్ డెత్ 1,36,000, ఆఫ్టర్ డెత్ 1,60,000 అని ఉంది. నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. బిఫోర్ డెత్ ఏంది, ఆఫ్టర్ డెత్ ఏంటి? ఆ పోస్టర్ ఏంటి? పైన చూస్తే వెస్టిజ్ అని ఉంది. నాకు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ఎవరో టెక్నీషియన్ పెట్టారు ఫేస్బుక్ లో అది. బిఫోర్ డెత్ అని ఉంది, ఆఫ్టర్ డెత్ అని ఉంది. బిఫోర్ డెత్ ఏమో పైసలు తక్కువ ఉంది, ఆఫ్టర్ డెత్ ఏమో శాలరీ ఎక్కువ వచ్చింది. ఇంకో పర్సన్ కూడా బిఫోర్ డెత్ ఏమో శాలరీ తక్కువ ఉంది, ఆఫ్టర్ డెత్ ఏమో పైసలు ఎక్కువ ఉన్నాయి. నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. మళ్ళీ మా అప్లైనర్ కాల్ చేశాను. ఏదో ఒక పోస్ట్ పెట్టాను, అది చూడు ఒకసారి. ఏదో బిఫోర్ డెత్ ఆఫ్టర్ డెత్ అంటున్నారు. చనిపోక ముందు ఏమో శాలరీ తక్కువ ఉంది, చనిపోయిన తర్వాత ఏమో శాలరీ ఎక్కువ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంది? చనిపోయిన తర్వాత పైసలు రావడం ఏంటి? చనిపోయిన తర్వాత శాలరీ ఏంది అంత ఉంది అని. అప్పుడు మా అప్లైనర్ చెప్పారు అన్నట్టు, వచ్చి కూర్చోబెట్టుకొని జనరేషన్స్ ఇన్కమ్ నీవు ఇచ్చే ఆధార్ కార్డ్ అనే ఒక ఐడితో ఒక్కసారి లాగిన్ అవుతే నువ్వు బిజినెస్ చేసుకుంటూ పోతుంటే 3 తరాలు అంటే 300 years పైసలు ఇస్తుంది. నువ్వు ఉన్నా లేకపోయినా అదే ఐడి మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని నుంచి మనకు శాలరీ వస్తాయి. నువ్వు కష్టపడడం వల్ల, నువ్వు నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం వల్ల, నీ వల్ల కొన్ని జనరేషన్స్ చేంజ్ అవుతాయి. నువ్వు ఉన్న స్థితి ఏంటిదో నువ్వు అదే స్థితిలో ఉండకుండా నువ్వు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకొని బిజినెస్ లోకి అడుగు పెట్టి ఒక ఆధార్ కార్డ్ తోని ఒక ఐడి క్రియేట్ చేసుకుంటే, నువ్వు దానిలో కొంచెం కష్టపడి స్మార్ట్ వర్క్ చేసుకుంటా ఇలా చేసుకుంటా వెళ్తే లైఫ్ చేంజ్ అవుతుంది. నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నువ్వు ఉన్న స్థాయి కంటే హై స్థాయిలోకి వెళ్తావు. ఈ హై స్థాయి ఉన్న స్థాయి మనది ఇది అంటే దానికంటే కొంచెం ఎక్కువ వెళ్తాము మనం ప్రొఫెషనల్ అవ్వడం వల్ల. తర్వాత పిల్లలు దాన్ని పట్టుకొని ఇంకా ఎదుగుతారు. అట్లా 300 years కంపెనీ మనకు శాలరీ ఇస్తుంది. దాన్ని జనరేషన్స్ ఇన్కమ్ అంటారు మామ అని చెప్పి మా సాగర్ చెప్పాడు, అప్లైనర్. అప్పుడు అర్థమైంది, ఓహో జనరేషన్స్ ఇన్కమ్ అంటే ఏ కంపెనీలో ఉంటుందని వెతికాను. ఏ కంపెనీలో జనరేషన్స్ ఇన్కమ్ లేదండి. 300 సంవత్సరాల కంపెనీ పై శాలరీ ఇచ్చే కంపెనీ ఏ కంపెనీ లేదు. నాకు అప్పుడు అర్థమైంది వెస్టీజ్. ఓకే. కానీ అప్పటికి ధైర్యం రావట్లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ మీద దెబ్బ పడుతుంది. నేను సబ్ల డాక్టర్ అంటున్నారు, టూత్ స్పెషల్ డాక్టర్ అంటున్నారు, చేపల డాక్టర్ అంటున్నారు. నాకు వద్దే ఈ బిజినెస్ అని ఆలోచించాను. నేను ఫారెన్ పోవాలని ఆశలు చాలా ఉండే. జాగవర్ కార్ అంటే నాకు చాలా ఇష్టం. జాగవర్ అన్న, హమ్మర్ అన్న చాలా ఇష్టం. చిన్నప్పుడు ఏదైనా సినిమాలలో హమ్మర్ కనిపిస్తే అకౌంట్ సాంగ్ ఉండే. అకౌంట్ సాంగ్ లో హమ్మర్ కనిపిస్తే ప్రాణాలు వెళ్ళిపోయేది. అబ్బా నాకు అలాంటి కార్ కావాలి. రోడ్ మీద జాగవర్ పోతుంటే దాని ముందట జాగవర్ సింబల్ వస్తుంది, ఇట్లా ఇట్లా అని ఉంటది. ఆ సింబల్ చూసి చచ్చిపోయేవాడిని, అబ్బా ఈ కార్ నాకు కావాలి అని. డ్రీమ్స్ ఏమో ఉన్నాయి, కానీ కొనుక్కోవాలి అంటే కష్టపడ్డ సొమ్ము వట్టి వృధా ఎందుకు చేయడం, 75 lakhs 85 lakhs ఎందుకు ఖర్చు పెట్టడం అనే ఒక కాన్సెప్ట్ మీద ఆగిపోయేవాడిని. ఎలా సంపాదించాలి అని కూడా ఆలోచించేవాడిని. కార్ ఎట్లా తీసుకోవాలి, ఫారెన్ ట్రిప్స్ కి ఎట్లా వెళ్ళాలి అని. అప్పటికి వెస్టేజ్ లోకి వచ్చేసరికి జనరేషన్స్ ఇన్కమ్ గురించి అర్థమైపోయింది. అయినా కూడా నా ప్రొఫెషన్ మీద దెబ్బ పడుతుంది. నా వల్ల కావట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు, బిజినెస్ చేయాలంటే నా వల్ల కావట్లేదు. అది కూడా ఇంకో విషయం పక్కన పెడితే ఏంటి అంటే, నేను హాస్పిటల్లో ఇంత శాలరీ తీసుకుంటా, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను బిజినెస్ ప్లాన్ చెప్పి వాడు రిజెక్ట్ చేస్తే నాకు కోపం వచ్చేసేది. వాస్తవం అండి ఇది. నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయ్యుండి అన్ని తెలిసిన వాడిని అంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాడిని, మాట్లాడే శక్తి ఉన్నవాడిని. నేను వెళ్ళి ఒక పర్సన్ కి డాక్టర్ నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను, ఇట్లా వెస్టేజ్ చేస్తున్నాను, ఈ బిజినెస్ చేస్తున్నాను, దీంట్లో ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇలా ఆర్గానిక్ ఉంటాయి, కెమికల్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇంకా హెల్త్ ని మంచిగా చేస్తుంది, ఆరోగ్యాన్ని బలపరుస్తుంది, దీన్ని మనం వాడుకొని షేర్ చేయడం వల్ల కార్లు వస్తాయి, శాలరీలు వస్తాయి, బిల్డింగ్స్ కట్టుకోవచ్చు అని చెప్తే రిజెక్ట్ చేశారండి. రిజెక్ట్ చేస్తే ఎట్లా కాలిపోయింది తెలుసా? అరే నేను ఒక డాక్టర్ని చెప్తే వినట్లేదు వీళ్ళు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. రిజెక్షన్ స్టార్ట్ అయ్యాయి.
ఒక సామాన్య మనిషి వచ్చి చెప్తే వాడు ఏదో ఫేక్తాండు, ఏదో చేత్తాండు, ఏదో తప్పు చెప్తాండు, వానికి తెలవక చేత్తాండు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ, ఒక డాక్టర్, ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ఇంత పెద్ద సాలరీ తీసుకుంటాడంట, ఆయన వచ్చిండు మరి ఇట్లా చెప్తున్నాడు, మంచి బిజినెస్ అంట, మరి చేద్దాము అనేవారు ఎవరు లేకుండే. రిజెక్ట్ చేశారు. మీ లైఫ్ లో కూడా రిజెక్షన్స్ ఉన్నాయండి. మీ వెస్టేజ్ బిజినెస్ లో కూడా రిజెక్షన్స్ ఉన్నాయి. రిజెక్షన్స్ జరుగుతాయి. రిజెక్షన్స్ జరిగినప్పుడు ఏమంటారు, కుమిలిపోవద్దు. కొంతమంది నా డౌన్లైనర్స్ చెప్తారు, వాడు సో అండ్ సో పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేశాను సార్, వాళ్ళు ఇట్లా బిజినెస్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని. కానీ వాళ్ళని అవమానించి పంపించేశారు, నన్ను తిట్టి పంపించేశారు. ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. రిజెక్షన్ అయితే ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రేపో నేను చెయ్యను, వాడు ఇంతమందిని కలిసినా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు అని రిజెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ డౌన్లైనర్స్ కూడా రిజెక్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రిజెక్షన్స్ లైఫ్ లో తప్పవు. రిజెక్షన్స్ వెస్టేజ్ లో కూడా తప్పవు. డిప్రెషన్ కూడా వెళ్తాం. మరీ చెప్తున్నానండి. ఎవరైతే అప్లైనర్స్ అంటే ఎవరైతే ఫీల్డ్ వర్క్ విన్నప్పుడు ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, రిజెక్షన్స్ ని ఒక చెవి నుంచి వదిలిపెట్టి అంటే విని వదిలేయండి. వాళ్ళ గురించి వాళ్ళు ఏదైనా నెగిటివ్ చెప్తే కూడా విని వదిలేయండి. వాళ్ళ గురించి ఆలోచించకండి. ఎప్పుడైతే నీకు చెక్కులు పెరుగుతాయో, ఎప్పుడైతే నువ్వు కార్లో తిరుగుతావు, ఎప్పుడైతే నువ్వు బిల్డింగ్ లో తిరుగుతావో, ఎప్పుడైతే నువ్వు నీ బిహేవియర్ చేంజ్ అయిపోయి, నీ పర్సనాలిటీ చేంజ్ అయిపోయి, ఒక సూట్ వేసుకొని, టై కట్టుకొని, కింద షూ వేసుకొని నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, ఎప్పుడైతే కార్ డోర్ ఓపెన్ చేసి నీ షూ బయట కాలు ఇట్లా దిగంగానే నీ షూ కనిపిస్తుందో అప్పుడు వరకు వస్తారు చూసినామో, వాళ్ళే రిజెక్ట్ చేసిన వాళ్ళంతా. అప్పుడు వరకు వస్తారు. అప్పుడు మాట్లాడతారు, ఓ నేను రిజెక్ట్ చేశాను, నేను అప్పుడు చెప్తే వినలేదు, నేను అప్పుడు చెప్తే విని అప్పుడే జాయిన్ అయిపోతే ఇప్పుడు సార్ లెక్క నేను కూడా కార్ తీసుకుందాను కదా, అప్పుడు ఫీల్ అవుతారు. మనం కొట్టాల్సింది ఏంటంటే, ఎవరు రిజెక్ట్ చేసినా డిప్రెషన్ అవ్వకండి, బాధపడకండి, తలనొక్క స్ట్రెస్ తీసుకోకండి. హ్యాపీగా రిజెక్షన్ యాక్సెప్ట్ చేయండి. వాళ్ళే నీ చెక్కులు చూసి, నీ కార్ని చూసి, నీ బిహేవియర్ ని చూసి, నీ పర్సనాలిటీ చేంజ్ చేసి వాళ్ళు ఎవరికి వస్తారు. వాళ్ళే అడుగుతారు, సార్ మాకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అని. అప్పుడు మీకు టైం ఉంటుంది, హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మన డౌన్లైన్స్ మనం హెల్ప్ చేసుకోవాలి కాబట్టి, మన బిజినెస్ అది కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళని అప్పుడు పికప్ చేయొచ్చు. సో అలా రిజెక్షన్స్ కూడా అయ్యాయండి. కానీ మీకు ఎలా రిజెక్ట్ అవుతే మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నేను ఒక డాక్టర్ అయి ఉండి నేను ఒక పర్సన్ దగ్గరికి ఎక్స్పెక్ట్ చేసి పోయి మనకి చెప్పి ప్లాన్ చెప్పి వాడు రిజెక్ట్ చేస్తే మాత్రం తట్టుకోలేకపోయాను. కాలిపోయేది నాకు. ఏంటి ఈడు ఇట్లా చేశాడని. అలా రిజెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి పిచ్చి లేచిపోయి, పో నాకు బిజినెస్ వద్దు, పాడొద్దు, జనరేషన్స్ ఇన్కమ్ వద్దు, నాకు ఏది వద్దు, నేను జాబ్ లో ఉన్నాను కదా, డాక్టర్ ప్రొఫెషనల్ ఉన్నాను కదా, డాక్టర్ ప్రొఫెషనల్ నేను చేసుకుంటూ వెళ్తాను, నాకు ఇవన్నీ వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేశాను వెస్టేజ్ ని. 8 మంత్స్ 8 మంత్స్ పక్కన పెట్టాను. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎవరు బిజినెస్ ని పక్కన పెట్టకండి. ఒకసారి నీకు లెగ్ స్టార్ట్ అయిందా, ఒకసారి నీ కింద డౌన్లైనర్ స్టార్ట్ అయిందా, కింద డౌన్లైనర్స్ ఉన్నారా, ఒక్క 1 మంత్ నువ్వు పక్కన పెడితే నీ ఫ్రెండ్స్, నీ డౌన్లైనర్స్ అందరు వెళ్ళిపోతారు. నువ్వెంత యాక్టివ్ ఉంటావు, నీ డౌన్లైనర్స్ అంత యాక్టివ్ ఉంటారు. నువ్వు యాక్టివ్ లేవనుకో, నీ డౌన్లైనర్స్ యాక్టివ్ ఉంటారు. నువ్వు బిజినెస్ చేయాలనుకో, నీ డౌన్లైనర్స్ బిజినెస్ చెయ్యరు. ఒకళ్ళు చేసిన మీ అంత పర్ఫెక్ట్ గా, నీ అంత మోటివేషన్ తో ఎవరు చేయరు. వన్స్ లెగ్ డిస్టర్బ్ అయిందా, నేను చెప్తున్నానండి మళ్ళీ, ఒక్కసారి నువ్వు బ్యాక్ స్టెప్ వేసుకొని వెస్టేజ్ నుంచి ఒక 1 మంత్ నేను తర్వాత చేస్తలే, 2 మంత్స్ అయింది తర్వాత చేస్తలే, 3 మంత్స్ అయింది తర్వాత చేస్తలే అంటే, నీ కింద టీం తయారు చేసుకొని నువ్వు బిజినెస్ చేయకపోతే మాత్రం నీ టీం వెళ్ళిపోతుంది. వాళ్ళు చేయరు. మళ్ళా నీకు టీం ఫామ్ చేసుకోవడానికి నువ్వు ఇదివరకు ఎంత కష్టపడో దానికి డబుల్, ట్రిపుల్, ఫోరబుల్ కష్టపడాల్సి వస్తుంది మళ్ళీ టీం ని ఫామ్ చేసుకోవడానికి. అలా ఉంటుంది. టీం ఒక్కసారి డిస్టర్బ్ అవుతాయి. సో జాగ్రత్త పడండి. ఎప్పుడు కూడా స్టెప్ ఇన్ అయిన తర్వాత బిజినెస్ చేస్తూనే ఉండండి, యాక్టివ్ గా ఉంటూనే ఉండండి. ఎప్పుడు స్టెప్ బ్యాక్ చేయకూడదు, లేట్ చేయకూడదు, వెయిట్ చేయకూడదు. నేను 8 మంత్స్ వెయిట్ చేశానండి, నా టీం అంతా డిస్టర్బ్ అయిపోయింది, నా టీం అంతా వెళ్ళిపోయింది. అలా నా టీం కూడా డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా డిప్రెషన్ కూడా అయిపోయింది. 8 మంత్స్ వదిలేశాను నేను వెస్టేజ్ ని. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ అందరికీ చెడు చేసిందో మంచి చేసిందో నాకు తెలియదు, కానీ నా లైఫ్ లో అయితే కోవిడ్ చాలా మంచి పని చేసింది. తప్పుగా అనుకోకండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయింది అన్నట్టు. ఎలా అంటే, ఒక హైదరాబాద్ లో ఒక నర్స్ సిస్టర్ ఒక వీడియో ఫార్వర్డ్ అయింది నాకు. అందులో ఆ సిస్టర్ ఏమంటుందంటే, నేను ఇంట్లో ఉన్నాను, నాకు కోవిడ్ వచ్చింది, చాలా సఫర్ అవుతున్నాను, చాలా దగ్గు వస్తుంది, చాలా ఆయాసం వస్తుంది, కానీ నాకు తెలిసిన అన్నయ్య ఒక పర్సన్ నాకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో ఒక ఫుడ్ సప్లిమెంట్స్ అంట, ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల నా హెల్త్ బాగా అయిపోయింది, నేను చాలా యాక్టివ్ ఉన్నాను, నాకు ఆయాసం తగ్గిపోయింది, కోవిడ్ తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది, ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అయ్యాయి అని చెప్పేసి పెట్టింది వీడియో. ఆ వీడియో చూశాను. ఎప్పుడుండి నేను వెస్టేజ్ బంద్ చేసి 8 మంత్స్ తర్వాత ఆ వీడియో చూశాను.
ఆ వీడియో చూసిన తర్వాత ఏంటి వెస్టేజ్ కి అప్పటికి కోవిడ్ కి ట్రీట్మెంట్ లేదు, కోవిడ్ కి ఏం ట్రీట్మెంట్ ఏం లేదు, ఈమె ఏంటి కొత్తగా చెప్తుంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ అంటుంది, దాంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటుంది, అవి వాడడం వల్ల కోవిడ్ తగ్గడం ఏంటి అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేశా మొత్తం ప్రొడక్ట్స్ అన్ని. గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది కోవిడ్ ని ఎదుర్కోవాలి అంటే ఆ టైంలో ఓన్లీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, ఇమ్యూన్ పవర్ ని పెంచుకోవాలి. ఓన్లీ ఇమ్యూన్ పవర్ ని పెంచుకోవాలంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే మన దొరికే ఆహార పదార్థాలు కానీ ఏవి కూడా సరిపోవండి మన దగ్గర ఇమ్యూన్ బూస్ట్ అప్ చేసుకోవడానికి. అప్పట్లో ఎగబడ్డారు కోవిడ్ టైంలో, బత్తాయిలని నిమ్మకాయలని విటమిన్ సి కోసం ఎగబడ్డారు. విటమిన్ సి టాబ్లెట్లు మెడికల్ షాప్లలో దొరకట్లేదు. ఆ టైంలో అందరూ విటమిన్ సి తీసుకొచ్చుకుంటున్నారు, సఫరిస్తా ఉన్నారు, మింగుతా ఉన్నారు. ఆ వీడియో ఎప్పుడైతే నేను చూసానో నాకు అర్థమైంది, ఓహో రోగనిరోధక శక్తి పెంచుకోవాలి, ఇమ్యూన్ బూస్టర్స్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఇమ్యూన్ బూస్టర్స్. సో ఇమ్యూన్ బూస్టర్స్ ని మనము గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇమ్యూన్ బూస్టర్స్ తోని మనకు ఎట్లా కోవిడ్ తగ్గుతుంది. సో మన కంపెనీలో ఉన్నాయన్ని ఇమ్యూన్ బూస్టర్స్. సో గూగుల్ సెర్చ్ చేసేసాను, ఒక ఫార్మాట్ తయారు చేసేసాను. భీమవరం స్టోర్ లో ఒక ఫార్మాట్ తయారు చేసేసి ఎవరికి కోవిడ్ వచ్చినా ఇదే కిట్ ఇవ్వండి అని చెప్పి ఇమ్యూన్ బూస్టర్స్ పెట్టేశానండి. ఇమ్యూన్ బూస్టర్స్ అని చెప్పి ఒక 6 to 7 మినిమం 5 అన్న ఇమ్యూన్ బూస్టర్స్ పెట్టాలి అనే కాన్సెప్ట్ తోటి మొత్తం ఆ భీమవరం షాప్ లో ఒక పేపర్ లో రాశాను ప్రిస్క్రిప్షన్ లెక్క. ఏ ఏ ఏ ఫుడ్ సప్లిమెంట్ ఏ టైంకి తీసుకోవాలి, ఎలా ఉండాలి. దాంతో పాటు ఆ పేపర్ తీసుకెళ్లి ఆ భీమవరం స్టోర్ లో అతుకు పెట్టాను. ఏ పేషెంట్ నా గురించి వచ్చినా నేను భీమవరం స్టోర్ లో కూర్చుంటున్నాను, వెస్టీజ్ స్టోర్ లో, వెస్టీజ్ షాప్ లో ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళకి ఆ కిట్ ఇచ్చి పంపిస్తున్నాను. అప్పటికి నేను డైరెక్టర్ అయిపోయి ఉన్నాను. డైరెక్టర్ అయిపోయి కూడా నేను టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఈ వీడియో చూసానో, ఎప్పుడైతే ఆ వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి విన్నానో, ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దానిలో పవర్ ఉంది, దానిలో ఇమ్యూన్ పవర్ ఉంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఒకరిని డెవలప్ చేసుకుంటే చాలు కోవిడ్ నుంచి ఎదుర్కోవచ్చు, కోవిడ్ నుంచి బ్రతకచ్చు అని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటి నేను తీసుకెళ్లి ఆ ఫోటో అక్కడ పెట్టేసి ఏ పేషెంట్ వచ్చినా అదే ఇవ్వండి అని చెప్పాను. నిజం చెప్తున్నానండి, 800 మెంబర్స్ ని వెస్టీజ్ ప్రొడక్ట్స్, ఓన్లీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ తో ట్రీట్మెంట్ అయిపోయింది. వాళ్ళు ఒక్క పేషెంట్ కూడా చచ్చిపోలేదండి. అంత పవర్ ఉంది వెస్టీజ్ ప్రొడక్ట్స్ లో. 800 మెంబర్స్ కి పెట్టాం మనం. డైరెక్టర్ నుంచి డైరెక్ట్ క్రాన్కి వచ్చి కూర్చున్నాను నేను వచ్చి. ఓన్లీ సేలింగ్ తోటి, ఓన్లీ సేలింగ్. నా కింద నెట్వర్క్ లేదు. పేషెంట్ వాళ్ళు వచ్చారు, ఆ కిట్ ఇవ్వడం, పంపించడం, వాళ్ళ ఐడి ఇవ్వడం, కింద బిల్లింగ్స్ చేసుకోవడం అంతే. అలా డైరెక్ట్ క్రౌన్కి వచ్చి కూర్చున్నాను నేను. అది కూడా పక్కన పెడితే 800 మెంబర్స్ కి అలా ట్రీట్ చేశాను వెస్టేజ్ ప్రొడక్ట్స్ అండి. తర్వాత ఒక 1200 మంది నేను హాస్పిటల్లో పెట్టుకొని ట్రీట్ చేశాను. హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మన ప్రొడక్ట్స్ ఇచ్చే ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాను. అలా వెస్టీజ్ ప్రొడక్ట్స్ నాకు అర్థమైందండి. ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి, సార్ మా నాన్నకి ఎర్లీ మార్నింగ్ 3 o'clock 1 వీక్ నుంచి ఫీవర్ వచ్చింది, కానీ తగ్గిపోయింది. మార్నింగ్ 2 o'clock ఎందుకో దాహం వేసిందని లేచి వాటర్ తాగగానే సరన పడింది, దగ్గుతా ఉన్నాడు. రాత్రి 2 గంటల నుంచి మార్నింగ్ 10 గంటల వరకు దగ్గుతూనే ఉన్నాడు, కంటిన్యూస్ గా దగ్గు ఆగట్లేదు అన్నాడు. ఫీవర్ వచ్చిందా అంటే 1 వీక్ బ్యాక్ వచ్చింది, తగ్గిపోయింది అన్నాడు. సరే ఎందుకైనా మంచిది పెద్ద స్కానింగ్, ఛాతీది పెద్ద స్కానింగ్ ఉంటే స్కానింగ్ చేయించుకొని రాపో అంటే వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్లి ఆ పెద్ద స్కానింగ్ తీసుకొని వచ్చి ఓన్లీ స్కానింగ్ రిపోర్ట్ పట్టుకుని వచ్చాడు, ఫిలిం. ఆ ఫిలిం భీమవరం షాప్ లో ఇంకా నాకు గుర్తుంది అండి ఆ సిచ్యువేషన్. భీమవరం వెస్టేశ్వర్ లో కూర్చున్నాను, ఆ ఫిలిం పట్టుకుని వస్తే బయట ఎండకి ఇట్లా పెట్టి చూశాను. ఆ ఫిలిం ని చూసి ఆయన ఆ చిన్నోనికి ఇచ్చి, ఆ తమ్ముడికి ఇచ్చి, చిన్న డాడీ చనిపోయే అవకాశాలు ఉన్నాయి, ఇవాళ నైట్ వరకు బ్రతికితే కష్టం అని చెప్పాను. అంత కోవిడ్ తో నిండిపోయాడు ఆయన. పాపం ఏం చేయాలో అర్థం కాక తమ్ముడు వాళ్ళ డాడీని తీసుకెళ్లి ఎంజిఎం హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నైట్ 12 o'clock డెత్ అయిపోయాడు. డైరెక్ట్ సమాధి అయిపోయింది. హాస్పిటల్ నుంచి అప్పుడు ఆ టైంలో హాస్పిటల్ నుంచి డైరెక్ట్ సమాధి కోవిడ్ టైంలో. ఆ నెక్స్ట్ డే వాడు తమ్ముడు కాల్ చేసి, అన్న ఇట్లా సంగతి అన్న డాడీ చనిపోయారు అంటే, అయ్యో జాగ్రత్త అని మరి ఇంట్లో అందరు చెక్ చేసుకోండి అంటే, ఇంట్లో వాళ్ళ మమ్మీ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, 2 పిల్లలు, ఆ తమ్ముడు వాళ్ళ భార్య, 2 పిల్లలు, వాళ్ళ చెల్లె వాళ్ళ పిల్లలు, అందరు కోవిడ్ టెస్ట్ చేస్తే అందరికి పాజిటివ్ అండి. తెలియలేదు వాళ్ళకి. అందరికి పాజిటివ్. పిఎస్సి సెంటర్లోకి వెళ్ళి అందరికి పాజిటివ్ వస్తే ఆ తమ్ముడు నాకు మళ్ళీ కాల్ చేసి, అన్న అందరికి పాజిటివ్ అంటే ఎవరెవరికి సిమ్టమ్స్ ఉన్నాయా అంటే, ఎవరికైతే సిమ్టమ్స్ లేవు, పాపకు ఒకదానికి ఫీవర్ వస్తుంది ఇట్లా అండి. సరే నువ్వు వచ్చి భీమవరం స్టోర్ లో ఉన్నా, నేను వచ్చి ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది అంటే ఒక 4-5 కిట్లు పట్టుకుపోయాడు. కరెక్ట్ 7 days వాడారు అందరు. అప్పటికి జ్వరాలు ఇంకా సెకండ్ డేకి జ్వరం స్టార్ట్ అయింది, దగ్గుతున్నారు, బలహీనత పడుతున్నారు. మన ప్రొడక్ట్స్ తో కరెక్ట్ 7 days వాడిన తర్వాత ఎనర్జీ బూస్ట్ అప్ అయిపోయి కొంచెం అంటే సిమ్టమ్స్ అన్ని తగ్గుతున్నాయి.
సిమ్టమ్స్ అన్ని తగ్గినాయి, అందరూ బాగున్నారని చెప్పేసి నాకు మళ్ళీ కాల్ చేస్తే ఒకసారి పిఎస్సి సెంటర్‌లోకి వెళ్లి మళ్ళీ టెస్ట్ చేయించుకోండి అంటే అందరూ పోయి టెస్ట్ చేయించుకున్నారండి. అందరికి నెగెటివ్ వచ్చింది. అందరికి నెగెటివ్. అంత సూపర్బ్ మన ప్రొడక్ట్స్. అది ఇదే వర్డ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాడు పిహెచ్‌సి సెంటర్‌కి వెళ్ళిన తర్వాత అందరికి నెగెటివ్ అనే వర్డ్ ఎప్పుడైతే నాకు చెప్పాడో, నాకు కాల్ చేసి అన్న ఇట్లా అందరికి నెగెటివ్ వచ్చిందన్న అంటే, సూపర్ చిన్న గ్రేట్ మంచి వర్క్ చేసినాము. జాగ్రత్త అవే కంటిన్యూ చేయండి ఒక 3 మంత్స్ వరకే అని చెప్పాను. ఆ తమ్ముడు ఏమన్నాడంటే వర్డ్, అన్న నువ్వు ఎక్కడున్నావు అంటే భీమవరం స్టోర్‌లో ఉన్నా తమ్మి అంటే, అన్న వచ్చి నీ కాళ్ళు కడిగి నా నెత్తి మీద నీళ్లు పోసుకుంటా అన్న అన్నాడు. అందుకే గుర్తుపెట్టుకున్నానండి. ఆ వర్డ్ నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా నా వల్ల బ్రతికారు గదా! అనే ఒక సంతోషం, హ్యాపీనెస్ అది గూడా పక్కన పెడితే నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అన్న వర్డ్ నాకు హ్యాపీనెస్‌నిచ్చింది, ఎంకరేజ్‌మెంట్ జేసింది. ఓహ్! మన వెస్టీజ్‌లో దమ్ముంది. వెస్టీజ్ ప్రొడక్ట్స్ తోని మనం ఎంతైనా చేయొచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు. ఇవి ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్. దీంట్లో ఇమ్యూన్ శక్తి ఉంది. ఇమ్యూన్ పవర్ ఉంది. రోగనిరోధక శక్తి ఉంది. సో, ఇవ్వడం వల్ల గ్రేట్ అవుతుంది అని. ఆ పొగడలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, అప్పటి నుంచి మళ్ళా బిజినెస్ స్టార్ట్ అయిందండి. గ్రౌండ్ డైరెక్టర్ వరకొచ్చాను. కింద నెట్వర్క్ లేదు. ఓన్లీ సేలింగ్, 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 సేలింగ్. అట్లా కోవిడ్ నుంచి నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వెస్టీజ్‌లో. అలా చేస్తూ చేస్తూ సార్ ఎంతసేపు మాట్లాడొచ్చు? అంటే నాకు టైమ్ ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ఓకే, కంటిన్యూ. సార్ కంటిన్యూ చేయండి పర్లేదు. ఎంత టైం అని తీసుకోవచ్చా? 7 లోపట మీరు క్లోజ్ చేయండి. 7 లోపల. ఓకే. డన్. సో, స్పీడప్ అవుతాను. ఫాస్ట్‌గా చెప్తాను. సో, నా లైఫ్ అట్లా స్టార్ట్ అయిపోయింది. కోవిడ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. కోవిడ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ ఎలా అయిపోయిందంటే ఇంక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎవడు తిట్టని, ఎవడు ఏమని ఏమన్నా చేసుకొని దీంట్లో దమ్మున్నది ప్రొడక్ట్స్ ఎవ్వడు ఏమన్నా పర్లేదు. నాకు బిజినెస్ కావాలి. ప్రజలకు ఆరోగ్యం ఇంపార్టెంటు. బయట మెడికల్ షాప్‌లలో వాడే టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. డయాలిసిస్ మీదకెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు అవన్నీ అవసరం లేదు. నాకు వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ దమ్మున్నాయి. దాని ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హెల్త్ బాగవుతుంది. బీపీలు తగ్గుతున్నాయి. షుగర్‌లు తగ్గుతున్నాయి. తెల్ల బట్ట, ఎర్ర బట్ట తగ్గుతుంది. అదేంది పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. పిల్లలు పుడుతున్నారు. పిల్లలు లేని వాళ్ళకి కూడా వెస్టీజ్ ప్రొడక్ట్స్ వల్ల పిల్లలు పుడుతున్నారు. ఇవన్నీ కాన్సెప్ట్స్ తయారు చేసుకొని, ఎవరికి ఏమేమి ఇయ్యాలో అన్ని బట్టిఫై చేసుకొని, అన్ని గూగుల్ సెర్చ్ చేసుకొని, అన్ని ఒక వైపుల రాసుకొని బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఒక హాస్పిటల్‌లో దాదాపు 48 మందిని నేను యాడ్ చేసుకొని, 48 మంది యాక్టివ్ లీడర్స్‌ని చేసుకొని, ఒక హాస్పిటల్ వాళ్ళని, స్టాఫ్‌లని ఆయేమ్మని వదిలిపెట్టలేదు, వార్డ్ బాయ్‌ని వదిలిపెట్టలేదు, సెక్యూరిటీ గార్డ్‌లని వదిలిపెట్టలేదు, నర్స్ బ్రదర్‌ని వదిలిపెట్టలేదు, నర్సింగ్ సిస్టర్స్‌ని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని ఒక 48 మందిని యాక్టివ్ లీడర్స్ చేసుకొని, అక్కడి నుంచి దాదాపు 3,500 నుంచి 5,000 పీవీ వచ్చేటట్టు నేను ప్లాన్ చేసుకున్నాను. అంత పవర్‌ఫుల్‌గా, అంత శక్తిగా పోతున్నాను. మీరు గూడా అంత శక్తిగా, పవర్‌గా పోతా ఉంటారు. బూట్ క్యాంప్ వినంగానే వెంటనే నేను పోవాలి, చెయ్యాలి, అని చెప్పేసి ఎళ్ళిపోతారు. తర్వాత ఫ్లాప్ అవుతారు. తర్వాత ఎవడో ఒకడు ఇది చేసేస్తాడు. తను నర్వస్ అయిపోతారు. కదా బ్యాకొచ్చేస్తారు. నేను గూడా ఒక హాస్పిటల్‌లో పవర్‌ఫుల్‌గా పోతున్నాను. 48 మంది దాకా దాదాపు యాక్టివ్ అయిపోయారు. నాకు 3,500 పీవీ వస్తుంది. 5,000 పీవీ వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నవ్వుతున్నాను. ఇంతమందిని పికప్ చేస్తున్నాను. నాకు నా లెగ్స్ పెరుగుతున్నాయి. నా లెవెల్స్ పెరుగుతున్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే టైంకి మా దగ్గర ఉన్న ఒక టెక్నీషియన్ ఒక పేషెంట్‌కి కోఎన్జైమ్ క్యూటీ అని రాసాడు. హాస్పిటల్‌కొచ్చిన పేషెంట్‌కి కోఎన్జైమ్ క్యూటీ అని రాసాడు. కోఎన్జైమ్ క్యూటీ అంటే హార్ట్ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు. కోఎన్జైమ్ క్యూటీ బాగా పనిచేస్తుందండి హార్ట్ ఫెయిల్యూర్‌లో. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. ఎజెక్షన్ ఫ్రాక్షన్ 30 మామూలుగా అయితే 65 అబోవ్ ఉండాలి. 50కి పడిపోతే మైల్డ్ అంటాం. అట్లా కిందకి తగ్గిన కొద్దీ హార్ట్ వీక్ అయిపోతది. హార్ట్ వీక్ అంటే మజిల్ వీక్ అయిపోతది. ఆ మజిల్ వీక్‌నెస్‌కి మన దగ్గర ఉన్న కోఎన్జైమ్ క్యూటన్ పెడితే అద్భుతం అండి. మంచి పికప్ అవుతది హార్ట్. పంపింగ్ పెరుగుతది. పవర్ పెరుగుతది దానిది. ఆ కోఎన్జైమ్ క్యూటన్ ఒక పేషెంట్‌కి రాసాడు. పేషెంట్ అద్భుతంగా డెవలప్ అయ్యాడు. అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. మస్తయిపోయాడు పేషెంట్. కార్డియాలజిస్ట్ దగ్గరికి ఫాలో అప్‌కొచ్చినప్పుడు, కార్డియాలజిస్ట్ దగ్గర కోఎన్జైమ్ క్యూటన్ గూడా తీసి చూపిచ్చాడు. మేడం ఇది గూడా వాడాలా? మీ టెక్నీషియన్ రాసిచ్చాడు నాకు. ఇది వాడితే నాకు సెట్ అయిపోయింది. చాలా బాగుంది. ఇది వాడడం వల్ల ఈ కోఎన్జైమ్ క్యూటన్ నాకిది చాలా నచ్చింది మేడం. ఈ ప్రొడక్ట్ మళ్ళీ రాయండి అన్నాడు. ఈ ప్రొడక్ట్ మా టెక్నీషియన్ రాసాడా? మా దగ్గర రాసారా? ఇదే హాస్పిటల్‌లో రాసారా? మా హాస్పిటల్‌లో రాసారా? ఎవరు ఆ టెక్నీషియన్ అని అడిగాను. అంటే సో అండ్ సో టెక్నీషియన్ ఇచ్చాడు నాకు. కానీ అద్భుతంగా పనిచేసిందంటే, సరే అండి ఇది వాడుకోండి అని చెప్పి పంపించేసారు. పంపించిన తర్వాత ఆ టెక్నీషియన్‌ని పిలిచి, ఈ ప్రొడక్ట్ నీ దగ్గర ఎక్కడిది? హాస్పిటల్‌లో వెస్టీజ్ ప్రొడక్ట్ ఎక్కడి నుంచెళ్ళొచ్చింది? నువ్వు మనం మెడికల్ షాప్‌ది రాస్తేనే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎక్కడెక్కడో ప్రొడక్ట్స్ అన్ని రాస్తున్నావు. బిజినెస్ లాస్ అవుతది. నువ్వు బయటియి ఎందుకు రాస్తున్నావు? అసలు ఎవరిది వెస్టీజ్ ఎవరిది? నీకెవరు ఇచ్చారు ఈ కోఎన్జైమ్ క్యూటన్ అని ఆ టెక్నీషియన్‌ని పట్టుకొని గట్టిగా అడిగితే, ఆ టెక్నీషియన్
నా పేరు చెప్పేశాడు. ఇట్లా డాక్టర్ మహేందర్ సార్ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాడు మేడం. ఇట్లా వెస్టేజ్ మన రోహిన్లో చేస్తున్నారు. ఎంతమంది అంటే సో ఇంతమంది అని. అక్కడ ఆయమ్మలకు వార్డు బాయ్‌లకి ఏంటంటే 6,000 నుంచి 8,000 వాళ్ళ దాని మీద ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. దాదాపు ఒక 6,000 నుంచి 9,000, 10,000 లోపే ఉన్నారు అందరూ. వాళ్ళు దానికి అంటుకుపోయి ఉన్నారు హాస్పిటల్‌లో. మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఐదర్ మేము మహేందర్ సార్ అని ఉండాలి, లేదంటే ఈ 48 మందిని తీసేస్తాము అని. ఇప్పుడు ఎంతమందికి రాస్తున్నారు? మొత్తం హాస్పిటల్ అంతా వెస్టేజ్ ఎన్విరాన్మెంట్ చేసేసారు. మొత్తం ఎవరు చూసినా వెస్టేజ్ అంటున్నారు. ఎవరు చూసినా మహేందర్ సార్ అంటున్నారు. ఎవరు చూసినా ఏ ప్రాబ్లమ్ వచ్చినా మహేందర్ సార్ దగ్గరికే పోతున్నారు. వేరే డాక్టర్స్‌కి వచ్చిన పేషెంట్‌లు కూడా మహేందర్ సార్ గురించి తెలుసుకొని మహేందర్ సార్‌కి టర్న్ అవుతున్నారు. వెస్టేజ్‌లో ఏం చేస్తున్నాడు ఆయన? వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? మన హాస్పిటల్ చేసుకుంటే మన పేషెంట్‌లు మనం మెడిసిన్స్‌తో ట్రీట్ చేయాలి గానీ వెస్టేజ్ ప్రొడక్ట్స్‌తో ట్రీట్ చేయడం ఏంటి? ఇట్లా 48 మందిని ఎలా తీసుకుంటాడు? ఎలా వెస్టేజ్‌ని మొత్తం హాస్పిటల్ అంతా వెస్టేజ్ ఎలా చేస్తాడు వెస్టేజ్‌గా? అది తప్పు గదా! అది అట్లా అని జెప్పేసి వాళ్ళని తిట్టడం స్టార్ట్ జేశారు. వాళ్ళని టార్చర్ పెట్టడం స్టార్ట్ జేశారు. ఐదర్ మహేందర్ సార్ ఉండాలి. లేదంటే మిమ్మల్ని ఐదర్ మీరు ఎంతమంది వెస్టేజ్‌లో ఉన్నారో వాళ్ళందరిని తీసేస్తాను అని జెప్పి టాక్ వచ్చింది మేనేజ్‌మెంట్ నుంచెల్లి. అప్పుడు ఏం జేయాలో అర్థం గాలేదు. ఈ ఇష్యూ అంతా నా వల్లే గదా సార్ అని జెప్పేసి, ఈ ఇష్యూ నేనెళ్తేనే సాల్వ్ అయిపోద్దని జెప్పేసి ఆ హాస్పిటల్‌కి రిజైన్ జేశానండి. హాస్పిటల్‌కి రిజైన్ చేశాను. 48 మంది వాళ్ళు పాపం తక్కువ సాలరీ వాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళు బయటికెళ్తే వాళ్ళని వెస్టేజ్‌లో పికప్ చేయొచ్చు. చేయలేమని కాదు కానీ, వాళ్ళు డైలీ నీడ్స్‌కి గూడా పైసలుండవు వాళ్ళ దగ్గర. మన దాంట్లో పికప్ అవ్వడానికి కొంచెం మంత్స్ పడతది. ఒక 2, 3 మంత్స్ పడ్డా గూడా వాళ్ళకి మనం అంత సాలరీ ఇచ్చి నేను చేయలేను. వాళ్ళని తీసేయగూడదు. వాళ్ళకు దాని మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత వాళ్ళకి పీఎఫ్‌లని, ఈఎస్ఐ అని వాళ్ళకి ఫ్రీగా అయిపోతాయి అన్నీ. అవన్నీ ఆలోచించి సరే అని జెప్పేసి నేనే రిజైన్ జేసి బయటికొచ్చానండి. 1,50,000 సాలరీ వదిలిపెట్టి బయటికొచ్చేసాను నేను. బికాస్ ఆఫ్ వెస్టేజ్. బికాస్ ఆఫ్ కోఎన్జైమ్ Q10. మళ్ళీ నర్వస్ అయిపోయాను. మళ్ళీ డిప్రెషన్‌కెళ్ళిపోయాను. ఏంట్రా బాబు ఇది లైఫ్. ఏంటి ఇలా 3,500 వచ్చే పీవీ సున్నా పడిపోయిందండి. ఇప్పుడు జెప్పండి మీరు, చెయ్యాలా? బిజినెస్ ఆపేయాలా? స్టార్ట్ అయిన నుంచెల్లి ఏదో ఒక ప్రాబ్లమ్, ఏదో ఒక ప్రాబ్లమ్, ఏదో ఒక ప్రాబ్లమ్. కోవిడ్ ఏమో ఒక రౌండ్‌లో తీసుకొచ్చి పెట్టింది. ఇక్కడ చూస్తేనేమో నా పీవీలన్నీ తగ్గిపోయినాయి. నా యాక్టివ్ లీడర్స్ అందరూ పోయిండ్రు. బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ పోయింది. నెర్వస్ ఫీల్ అయిపోయాను. డిప్రెషన్‌కెళ్ళిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లే. సున్నా అండి. 3,500 పీవీ, 5,000 పీవీ వచ్చేసి నేను కష్టపడ్డ మంత్స్ అన్నీ పోయినాయి. అన్నీ నాశనం. అన్నీ జీరోకొచ్చిపోయాయి. మళ్ళా వాళ్ళని ఇప్పటికి గూడా కాల్ చేస్తుంటే గూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. రావట్లేదు బిజినెస్‌లకి. చెయ్యట్లేదు. అందరికి మంచి రిజల్ట్స్ వచ్చాయి మళ్ళీ. సూపర్బ్ రిజల్ట్స్. అసలెవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఊహించని రిజల్ట్స్ ఉన్నాయి. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ కానీ రాలేదు. సో, ఇట్లా అవుతున్నా గూడా మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. మళ్ళీ బిజినెస్‌లోకొచ్చాను. మళ్ళీ బిజినెస్ చేస్తూనే ఉన్నాను. చేస్తూనే ఉన్నాను. నేను చేస్తూ నేను గోవాకెళ్ళాలని చాలా ఆశపడ్డాను. ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేశాను గోవాకెళ్ళాలి అని. ఎవరినడిగినా నా ఫ్రెండ్స్ ఎవరు రాకపోయేది. కరెక్ట్ టైం నాకు సరిపోకపోయేది. టైం లేకపోయేది. నేనెప్పుడు వెళ్ళలేదు. కానీ వెస్టీజ్ ద్వారా 2 టైమ్స్ గోవా ట్రిప్ వెళ్ళానండి నేను. 2 టైమ్స్ గోవా ట్రిప్ వెళ్ళాను. చాలా ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత థాయిలాండ్‌కి గూడా ఎళ్ళేసొచ్చాను. థాయిలాండ్ బీభత్సమండి. సూపర్. ఫ్లైట్ ఎక్కాను. ఫారెన్ కంట్రీకెళ్ళాను. నిజంగా చెప్తున్నానండి గోవాకెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో ఉండే టెన్షన్స్ గాని, స్ట్రెస్ గాని ఎంత రిలాక్స్‌మెంట్ ఉండేదంటే అబ్బా! ఒక్క ఎ హాస్పిటల్ నుంచి ఇంటికి పోయిన తర్వాత కాల్స్ వస్తాయి. హాస్పిటల్ నుంచెల్లి కంటిన్యూయస్‌గా కాల్స్ వస్తాయి. కానీ గోవాకెళ్ళిన తర్వాత ఏ కాల్స్ లేవు, ఏం లేవు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఫీల్ అయ్యాను. థాయిలాండ్‌కి 1 వీక్ ఫ్రీగా ఫీల్ అయ్యానండి. హ్యాపీగా అనిపించింది. ఒక్క కాల్ లేదు, ఒక పేషెంట్ లేదు, ఒక టెన్షన్ లేదు, ఒక స్ట్రెస్ లేదు, ఏం లేదు. అట్లా. సో, వెస్టీజ్ ద్వారా నాకు ఇప్పుడేంటంటే నాకు ట్రావెల్ ఫండ్. నేను బయట దేశాలకు వెళ్తున్నాను. నా మైండ్ రిలాక్స్ అవుతున్నా. ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇలా అవమానాలు పడుతూ నన్ను తిట్టేవాళ్ళు తిడుతున్నారు. పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు. నన్ను డిప్రెషన్‌కి గురి చేసేవాళ్ళు గురి చేస్తూనే ఉన్నారు. అయినా గూడా నేను వదిలిపెట్టలేదండి. నేను కంటిన్యూ చేస్తున్నాను. 3 హాస్పిటల్స్ చేసుకుంటూ నేను ఎల్ఎల్‌బి థర్డ్ ఇయర్ నాకు ఎగ్జామ్స్ గూడా జరుగుతున్నాయి. వాటికి ప్రిపేర్ అవుతూ గూడా జూమ్ మీటింగ్‌కొచ్చా మీకోసం అని. ఇవన్నీ మీకోసం ఎందుకు చెప్తున్నానంటే మీ లైఫ్‌లో గూడా మీ వెస్టీజ్ స్టార్ట్ చేసిన తర్వాత గూడా ఇవన్నీ ఉంటాయి. డిప్రెషన్‌కి గురవుతాం. కొన్ని సార్లు అప్లైనర్ మీద కోపమొచ్చి తిట్టి పడేస్తాం ఇగ. పో నువ్వు అత్తనో చేతలో నేను చెయ్యను పో అని. ఇవి కూడా జరిగాయి. అలా నా లైఫ్ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఈ డిసెంబర్ జనవరి అంటే 2025కి కొత్త కార్‌లొస్తున్నాయి.
ఆ కొత్త కార్ లాంచ్ అయినప్పుడు దాంట్లో ఏదైతే బాగుంటుందో లగ్జరీ కార్ తీసుకుందాం ప్లాన్ చేసుకుంటున్నాను. అది కూడా జాగవర్ అన్న. మన ఇండియాలో హమ్మర్ లేదు. ఇండియా అంటే ఉన్నాయి కానీ సెకండ్ హ్యాండ్ అమ్ముతున్నారు, మోడిఫై చేస్తున్నారు. సో ప్లానింగ్ జాగవర్ అనుకుంటున్నాను. జాగవర్ మాక్సిమం జాగవర్ తీస్తానండి. అది కూడా జనవరి 2025 లో తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను. అది కూడా వెస్టీజ్ నుంచి. సో గైస్, ఇది నా వెస్టీజ్ బిజినెస్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఏమైంది అనేది. ఇందులో ఏమైందంటే, నేను అప్పటికి నన్ను డాక్టర్ని, టూత్ పేస్ట్ల డాక్టర్, సబ్బుల డాక్టర్ అన్నప్పుడు అప్పటికి డైరెక్టర్ అయిపోయాను నేను. డైరెక్టర్ అయిపోయిన తర్వాత నన్ను జగిత్యాలకు తీసుకెళ్లారు మా వాళ్ళు. ఏంటంటే మా వరంగల్ సన్మానం లేదు అప్పుడు. మీ అదృష్టం ఏంటంటే మీ 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 దాంట్లో అక్కడక్కడే స్టోర్లలో సన్మానాలు ఉన్నాయి, ఛాంపియన్షిప్ ఢిల్లీ జరుగుతున్నాయి, కానీ వరంగల్ నుంచి జగిత్యాలు 280 కిలోమీటర్స్ ఏమో వస్తుంది ఇంచుమించు. ఆడికెళ్ళి నన్ను బస్సులోనో కార్లో తీసుకెళ్లి అక్కడ జగిత్యాలు తీసుకెళ్లి ఛాంపియన్షిప్ డే అని చెప్పి ఆడి తీసుకెళ్లారు నాకు డైరెక్టర్ కి సన్మానం చేయడానికి. దెన్ స్టేజ్ మీద పిలిచారు. ఆల్ డైరెక్టర్స్ కమ్ టు ద స్టేజ్ అంటే మన సాగర్ సార్ ఉండి నన్ను పైకి పంపించాడు. నేను పైకి వెళ్ళాను. ప్రశాంత్ సార్ అని కరీంనగర్, ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ లెవెల్. నాకు అప్పటివరకు ఎవ్వరు తెలియదు. అది పోయిన తర్వాత ఆ సార్ పరిచయం అయ్యాడు. నా మైక్ పట్టుకొని పిలిచాడు. సార్ మీరు ఏంటంటే నేను ఇట్లా డాక్టర్ని అన్నాను. అప్పటికి మా సాగర్ సార్ అప్లై అని చెప్పారు. అప్పటికి ఆ సార్ మైక్ ఇచ్చి నువ్వు మాట్లాడు అన్నాడు. నాకు అసలే స్టేజ్ ఫియర్. ముందట 100 మంది ఉన్నారు, అస్సలు మాట్లాడడం రాదు. ఫస్ట్ టైం, ఫస్ట్ డే. బొకే ఇచ్చిండ్రు, పూలు తల్లిండ్రు. లైఫ్ లో నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నా కాన్వకేషన్ లో అందరిని ఒక్కొక్కరిని పిలిచి టోప్ పెట్టి ఇట్లా సర్టిఫికేట్ ఇచ్చి పంపించే వాళ్ళే, కానీ శాలువ కప్పి పూలు తల్లి మైక్ ఇచ్చి మాట్లాడు అనేది నా లైఫ్ లో ఫస్ట్ టైం. స్టేజ్ ఫియర్ తోటి మాట్లాడానండి. ఏడుపు వచ్చింది నాకు. అన్ని అంటే ఎందుకు ఏడుపు వచ్చింది అంటే, నన్ను ఎవరు అట్లా సన్మానం చేయలేదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరు అట్లా సన్మానం చేయలేదు. ఎంబీబీఎస్ ఏమైనా కాన్వకేషన్ లో సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కానీ, ఫోటో తీసుకొని సర్టిఫికేట్ ఇచ్చి పంపించేవాళ్ళు కానీ, ఇట్లా శాలువ కప్పి పూలు చల్లి మైక్ ఇచ్చి మాట్లాడమని ఎవరు అనలేదు. ఒక దిక్కు స్టేజ్ ఫియర్, ఇంకో దిక్కు దుఃఖం వస్తుంది అన్నది. ఏడుస్తా ఉన్నా నేను. అరే ఓన్లీ సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటే సన్మానం చేస్తారా ఇట్లా అని. ఏడుస్తుంటే ప్రశాంత్ సార్ వచ్చి వెనక కొడుతున్నాడు, మా సాగర్ సార్ వచ్చి వెనక కొడుతున్నాడు, మామ ఎమోషనల్ అవ్వకని. ఆ రోజు నాకు అనిపించిందండి, వా ఏం ఐడెంటిఫికేషన్. విజయరాజ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ రియల్లీ. మీ వల్ల నాకు చాలా ఐడెంటిఫికేషన్ వచ్చింది. నేను టోటల్ ఆంధ్ర తెలంగాణకి తెలిసిపోయాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమో నా వర్డ్స్ వల్ల మారుతారు అనే ఒక కాన్సెప్ట్ తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరు అడిగినా కూడా యాక్సెప్ట్ చేసి నేను మాట్లాడతాను. రాకపోయినా, ప్రిపేర్ అవ్వకపోయినా ఏదో ఒకటి మాట్లాడదాం. ఇప్పుడు కూడా ప్రిపేర్ ఏం అవ్వలేదండి. జరిగింది జరిగినట్టు చెప్తున్నాను. ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. నాకు అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీటీ చేద్దామని కూడా టైం లేదు. విజయరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఐడెంటిఫికేషన్ చేసుకొని నన్ను ఇంత ఆంధ్ర తెలంగాణకి పరిచయం చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ సన్మానం చేసిన కంచెలు ఇంకా నాకు ఊపు ఆగలేదు. నాకు ఇంకా సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. నన్ను పిలుస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నాం, ఇలా 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 అయిపోయింది. సో అలా క్రౌన్ వరకు వచ్చాము, అయిపోయింది. సో చాలా మంది ఏంటంటే నా లైఫ్ చరిత్ర కావాలి, స్టోరీ కావాలి అని అడుగుతున్నారు. సో స్టోరీ చెప్తానండి నాది. నా లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి నా లైఫ్ అనేది. ఎందుకంటే నేను వచ్చింది కూడా అది చెప్పడానికి. ఇప్పటివరకు అయితే వెస్టేజ్ కెరియర్ గురించి చెప్పాను. ఇప్పుడు నా గురించి చెప్తాను, నా స్టోరీ చెప్తాను, నేను పుట్టి పెరిగింది ఎలా పెరిగాను అనేది. రైట్, ఎవ్రీవన్ ఓకేనా? నా వాయిస్ వినపడుతుంది కదా? ప్రాబ్లం ఏం ఓకే లేదు సార్. కదా? ఓకే, క్లియర్. Yeah. నేను వచ్చేసి ఆ, చిన్న గుడిసెలో పుట్టి పెరిగానండి. చిన్న గుడిసె, చాలా చిన్న గుడిసె. నా చుట్టుపక్కల ముళ్ళు కంపలు తప్ప ఏం లేవు. చిన్న పూరి గుడిసె. చిన్న పూరి గుడిసె ఒక కార్నర్ కి. ఆ, గుడిసెలో మా గుడిసె ఎలా ఉండదంటే, బేస్మెంట్ ఏమి ఉండదు, మట్టి గోడ. మట్టి గోడ మీద కట్టెలు పరిచేసి ఆ మన భద్రకాళి టెంపుల్ దగ్గర చెరువు ఉండే, ఆ చెరువులో తుంగ దొరుకుతుంది. గడ్డి లాంటిది పెద్దగా ఉంటది. మా నాన్న ఆ చెరువులోకి దిగేసి ఆ తుంగ కోసుకొచ్చి, కుంగ తీసుకొచ్చి ఎండబెట్టి, ఆ గడ్డిని ఎండబెట్టి మట్టి గోడ కట్టి, ఆ మట్టి గోడ మీద కట్టెలు పెట్టేసి దాని మీద ఈ గడ్డి పెట్టేవాళ్ళం, గడ్డి వేసేవాళ్ళం. అట్లా మా ఇల్లు ఉండేది, మా గుడిసె. నేను పుట్టి పెరిగింది ఆ గుడిసెలోనే. అట్లా ఉన్న గుడిసెలో ఒక కార్నర్ కి 2 పాములు పడుకునేటివి. భయంకరమైన లైఫ్ అండి మాది. నాకు ఎప్పుడైతే సోవి వచ్చిందో, నాకు ఎప్పుడైతే అన్ని గుర్తున్నాయో అవి మాత్రమే చెప్తున్నాను. నాకు గుర్తులేని చెప్పండి.
గుడిసె అలా ఉండేది, మట్టి గోడతోటి. పైన కప్పు మాత్రం తుంగ. మా నాన్న చెట్లకి వెళ్ళి ఆ తుంగ కోసుకొచ్చి మొత్తం కప్పేవాడు. అలా చేసిన తర్వాత అలా తుంగ కట్ చేసుకుంటూ వస్తుంటే మా నాన్నకి జంగలు పట్టేటివి. నాకు ఇంకా గుర్తుందండి, చిన్న పిల్లోని. జంగ బట్టి పీక్తే రాకపోయేది. ఆ రక్తాన్ని అంతా పీల్చుకుంటా ఉండేది మా నాన్న కాళ్ళకి పట్టేసి. అట్లా తుంగ తీసుకొచ్చి వాటిని అవి పుట్టినా కూడా, అవి పట్టుకొని పీకుతున్నా కూడా, రక్తం తాగుతున్నా కూడా మా నాన్న ఆ తుంగ తీసుకొచ్చి ఎండబెట్టి ఆ తుంగ గడ్డి తీసుకెళ్లి పైన కప్పేవాడు. అట్లా మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, మా గుడిసెని. మా గుడిసె వర్షం పడితే మా ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఎన్ని గిలాసులు ఉన్నాయో, ఎన్ని తపాలాలు ఉన్నాయో అవన్నీ పెట్టేవాళ్ళం అండి ఇంట్లో. ఎందుకంటే మాకు మొత్తం గుడిసె అంతా మొత్తం గుడిసె అంతా ఊడ్చేది. చిన్న పిల్లోని మొత్తం ఊడ్చేది, నాకు గుర్తుంది. కొన్నిసార్లు గాలి వస్తే మా కుప్పు మా మట్టి గోడల మీద ఉన్న ఏదైతే కప్పు ఉండదో ఆ కప్పు మొత్తం ఎగిరిపోయేది గాలికి. మా అమ్మ నాన్న ఎట్లా అంటే ఆ, ఒక చెట్టు కింద పెట్టి మా మీద కవర్ కప్పి ఆ గుడిసె కోసం ఉరికేవాళ్ళు మళ్ళీ తీసుకురావడానికి. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడండి. బేసిక్ గా మా నాన్న వచ్చేసి రిక్షా తొక్కేవాడు. నడిపే ఆటో రిక్షా కాదండి, తొక్కే రిక్షా. ఆ రిక్షా తొక్కేవాడు, మా అమ్మ కూలి పని చేసేది. మా నాన్న రిక్షా తొక్కుతూ మా గుడిసెని అట్లా ఏర్పాటు చేశాడు. ఇంటి ముందట వాకిలి ఆకు. నేను చెప్తున్నానండి, నేను అలుకు చల్లాను, పెండ పిసికాను, అలుకు చల్లాను. నాకు ముగ్గులు పెట్టొచ్చు, బొబ్బమ్మలు పెట్టొచ్చు, బొబ్బమ్మ చుట్టూ రేగ్గాలు పెట్టొచ్చు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేది నేసేది నేనే మా ఇంట్లో, అప్పుడు గుడిసెలో ఉన్నప్పుడు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని రాసేది కూడా నేనే. ఏ పండుగ వస్తే ఆ పండుగ ముగ్గులు వేసేవాడిని, అలుకు చల్లేవాడిని. ఎర్రమన్ను రాస్తారు గోడలకి, ఎర్రమన్ను కలిపేవాడిని నేను. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మేము గుడిసెలో పుట్టి పెరిగాను కాబట్టి మా అమ్మాయి చేసే పనులన్నీ నేను చేసేవాడిని అప్పట్లో. చుట్టుపక్కన ఎవరు ఉండేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నా నేను. మా నాన్న రిక్షా తొక్కేవాడు. మా నాన్న రిక్షాకి ఎంత సంపాదిస్తే అంత తాగేసి వచ్చేవాడు ఇంటికి. ఎంత సంపాదిస్తే అంత, ఎంత సంపాదిస్తే అంత తాగేసి ఎక్కడో పడిపోయి నైట్ 12 గంటలకి, 1 గంటలకి, 2 గంటలకి వచ్చేవాడు ఇంటికి. చెప్తున్నానండి, మా లైఫ్ అట్లా అంత సాఫీగా లేదు నా లైఫ్. స్ట్రగ్లింగ్స్. ఇంట్లో గుడిసెలో దోమలు కుట్టేటివి. అంత గడ్డి అంతా పచ్చి పచ్చిగా ఉండేది. వర్షం పడ్డప్పుడు దోమలు, విపరీతమైన దోమలు వచ్చేటివి. మా అమ్మ దోమలు వస్తున్నాయని చెప్పేసి బయట, ఇంటి బయట ఉన్న చెట్లు వైలాక్ ఉంటది, ఏది మన జిండా తెలిసిమెంట్ లాగా ఉంటాయి చెట్లు అవి. ఆ చెట్లు ఆకులన్నీ ఏరుకొచ్చేసి ఇంట్లో పొగ పెట్టేది మా అమ్మ. విపరీతమైన పొగ. అట్లా పెట్టేది దోమలన్నీ బయటికి వెళ్ళిపోవాలని. ఆ ఆ దోమ ఆ పొగకి నాకు అస్తమా అటాక్ అయిందండి. చిన్న పిల్లని, సెకండ్ క్లాస్, 2వ తరగతి చదువుతున్నాను అనుకుంటాను నేను. 2వ తరగతి, 3వ తరగతి. ఫుల్ ఆయాసం వచ్చేసింది. అసలు తట్టుకునే శక్తి లేదు. ముసాడట్లేదు. వర్షం పడుతుంది బయట ఒక దిక్కు. మా నాన్న ఫుల్ తాగేసి వచ్చాడు. ఆ వర్షంలో తాగేసి వచ్చాడు కదా, తాగిందంత దిగినట్టుంది ఆ రోజు మా నాన్నకి. రాత్రి 12 గంటలకు ఏమో వచ్చాడు. మా అమ్మ ఫుల్ పొగ పెట్టేసి నాకు ఆయాసం స్టార్ట్ అయిపోయింది, దమ్ము వస్తుంది. ఇంకా నేను తట్టుకోలేకపోయామండి. చచ్చిపోతానేమో అనే భయం. చిన్న పిల్లోనండి, చాలా చిన్న పిల్లని. నాకు చిన్నప్పటి విషయం చెప్తున్నా నేను. మా నాన్న వచ్చి నన్ను చూసి, అమ్మో వీడు చచ్చిపోయేటట్టున్నాడు అని చెప్పి ధనమని రిక్షాలో వేసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాడు. రాత్రి 12 గంటలకు, 1 గంటలకి. రాత్రి పోతుంటే టైర్ పంక్చర్ అయిపోయింది. టైర్ పంక్చర్ అయిపోతే ట్యూబ్ ఎక్కడ ఖరాబ్ అయిద్దో అని చెప్పి నాన్న రిక్షాని పక్కన పెట్టి నన్ను భుజాల మీద ఎత్తుకొని దాదాపు 4 కిలోమీటర్లు ఉరికాడండి మా నాన్న. 4 కిలోమీటర్లు ఉరికాడు. ఎక్కడ నా కొడుకు చనిపోతాడన్న భయంతో. మా అమ్మ పొగబెట్టకపోతే, మా ఇది గుడిసె కాకపోతే, ఆ దోమలు ఉండకపోతే, మా అమ్మ పొగబెట్టకపోతే నేను అలా అయ్యేవాడిని కాదు. ఏదైతే పెయిన్‌ఫుల్ ఉందో అవి మాత్రం గుర్తుకున్నాయండి నాకు. అలా మా నాన్న భుజాల మీద ఎత్తుకొని ఉరికేవాడు. సో, అలా మా గుడిసె ఉండేది. నేను దీపం ముందర చదువుకున్నాను. దీపము గాలి వచ్చినప్పుడు దీపం ఇలా అటు పోయేది మంట, ఇలా చేపెట్టేవాళ్ళం. ఇటు వచ్చే మంట, ఇలా చేపెట్టేవాళ్ళం. మంటతోని ఆడుకునేవాళ్ళం. ఆ దీపం పెట్టిన దగ్గర ఎన్ని చీమలు వచ్చేటియో, ఎన్ని ఈగలు వచ్చేటియో, అన్ని చీమల గురించి నాకు తెలుసండి. అన్ని చీమలు చూసాను నేను. గండు చీమ, నల్ల చీమ, ఎర్ర చీమ, తెల్ల చీమ, రెప్పల చీమ, గండు చీమ, లావు చీమ, చిన్న చీమ, చాలా రకాలైన చీమలు. ఆ దీపం దగ్గర చదువుకున్నా నేను అప్పుడు.
అలా చదువుకున్నప్పుడు మా నాన్న ఏంటంటే ఎంత కష్టపడితే అంత తాగేసి వచ్చేవాడు. అసలు తాగేసి వచ్చేవాడు. మేము బయట పడుకునేవాళ్ళం ఆకిట్లో. లోపల దోమలున్నాయని జెప్పేసి బయట గాలి వస్తుందని జెప్పి బయట పడుకునేవాళ్ళం చాపలేసుకొని. చేపల మీద మా అమ్మ చీరలేసేది. ఆ చీరలు చాలా బావుంటాయండి. చీరల మీద పడుకుంటే హ్యాపీగుంటుందప్పుడు. మా అమ్మ చీర ఏసేది. ఆ చీర చల్లగుంటాయి గదా! అయి కప్పుకుంటే కూడా దోమలు లోపలికి రాకపోయేది. గాలి మాత్రం వచ్చేది. అలా పడుకునేవాళ్ళం అన్నట్టు. మా నాన్న ఫుల్‌గా తాగేసొచ్చి మా ఇంటికి రావాలంటే ఇట్లా స్లోప్ ఉండేది కిందకి. మా నాన్న తాగేసి ఎయిర్ పడకుండా ఏం చేసేవాడంటే రిక్షాని డైరెక్ట్ తీసుకొచ్చేవాడు. బ్రేకులేసేవాడు కాదు. ఇట్లా స్లోప్ ఉంటుంది. కిందకి ఫాస్ట్‌గా వచ్చేసేవాడన్నట్టు. ఆకిట్లో ఫస్ట్ మా అమ్మ పడుకునేది. మా అమ్మ తర్వాత ఒక అక్కయ్య పడుకునేది. ఆ అక్కయ్య తర్వాత మా ఇంకో అక్కయ్య పడుకునేది. ఆ అక్క తర్వాత మా చెల్లి పడుకునేది. చెల్లి తర్వాత నేను పడుకునేవాడిని. నా తర్వాత ఇంకో అక్కయ్య పడుకునేది. ఇంకో అక్కయ్య పక్కన 2 నాగుపాములు పడుకునేటియి. మీరు నమ్ముందా నమ్మకపోయినా ఇది వాస్తవం. నా పక్కన ఒక అక్కయ్య పడుకునేది. ఆ అక్కయ్య పక్కన 2 పాములు పడుకునేటియి. అలా ఉండేది మా లైఫ్. ఏవేదో శబ్దాలు, నక్క ఊరిన శబ్దాలు, చిన్న చిన్న పిచ్చుకలు చేసే శబ్దాలు ఇవన్నీ ఇంకా గుర్తున్నాయి నాకు. మా నాన్న ఫుల్‌గా తాగేసొచ్చి ఆ రిక్షాను అట్నే తీసుకొనొస్తే రిక్షా కంట్రోల్ కాకపోతే మా అమ్మ మీదకి ఎక్కిచ్చేవాడు డైరెక్ట్. ఎందుకంటే మా అమ్మ ఫస్ట్ పడుకునేది కాబట్టి రిక్షా బ్రేకులెయ్యకపోవడమో, లేకపోతే తాగి మత్తులో తెలవకపోవడమో, లేకపోతే ఆ స్లోప్ ఎక్కువుండడం వల్లనో డైరెక్ట్ మా అమ్మ మీదకి ఎక్కిచ్చేవాడు రిక్షాని. ఆ రిక్షా సౌండ్ రాంగానే మా అమ్మ లేసి దన్న దన్న లేసి మమ్మల్నందరిని లేపేది రిక్షాతోని లేను అని. ఎన్ని గంటల రాత్రి అంటే 12 గంటల రాత్రి గావచ్చు, 1 గావచ్చు, 2 గావచ్చు. రిక్షా ఎక్కడ ముందుగాల నా మీదకి ఎక్కుతదో అని మా అమ్మ రోకలి బండ, కొన్ని కట్టెలు ముందట పెట్టేది. అమ్మ మీదకి డైరెక్ట్ ఎక్కొద్దని. నాన్న తాగేవాడు తెలియకపోయేది మా నాన్నకి. ఏం చేస్తున్నాడో కూడా తెలియకపోయేది. మా నాన్న అలా తాగేసొచ్చి అలా మా అమ్మని అట్లా చేసి రాత్రి 2 గంటల రాత్రి, 12 గంటల రాత్రి కూరగాయలు అప్పుడు పట్టుకొస్తే మా అమ్మ అప్పుడు వంట చేసేదండి. మా అమ్మ అప్పుడు వంట చేసి కట్టెల పొయ్యి. అప్పుడు వంట చేసి మమ్మల్ని లేపి కూర్చోబెట్టేది. మేము నిద్రలో ఉండేవాళ్ళం. ఇలా కూర్చునేవాళ్ళం. మా అమ్మ అన్నం కలిపి మా పెదవులకి ఎప్పుడైతే మా అమ్మ థంబ్ ఫింగర్ ఈ ఫింగర్ ఉంటదో, ఈ ఫింగర్ ఇట్లా టచ్ చేస్తే అప్పుడు ఆ అనేవాళ్ళం. ఇలా పెట్టంగానే ఇట్లా ఆ అనేవాళ్ళం. అప్పుడు మా అమ్మ నోట్లో పెట్టేది. మేము కళ్ళు మూసుకొని ఇలా నమిలేవాళ్ళము. నమిలి నిద్రలో ఆపేవాళ్ళము. మా అమ్మ ఇట్లా మళ్ళీ ఇట్లా కొడితే మళ్ళీ నమిలేవాళ్ళం. మింగేవాళ్ళం. అట్లా మా అందరికి పెట్టింది మా అమ్మ. అలా రోజు జరుగుతుంది. రోజు మా నాన్న తాగేసొస్తున్నాడు. మా అమ్మ మమ్మల్ని లేపుతుంది. వంట చేసి పెడుతుంది. అంత రాత్రి మధ్యరాత్రిలో చేస్తుంది, పెడుతుంది. అలా లైఫ్ కంటిన్యూ అవుతుంది. మా నాన్న తాగేసొచ్చినప్పుడల్లా మా పక్కన పడుకునేవాడు వామిటింగ్ చేసుకునేవాడండి. వామిటింగ్ చేసుకుంటే పక్క బట్టలన్నీ మొత్తం ఆ ఉల్లిపాయల వాసన ఇంకా ఆ స్మెల్ గుర్తుంది. ఉల్లిపాయల వాసన, ఆ వాసన, మందు వాసన, మిక్స్ అయిన వాసన గంభీరంగా ఉండేది వాసన. భరించలేనంత వాసన. మొత్తం పక్కంతా తడిపేవాడు మా నాన్న. నా పక్కన పడుకున్న ఒక అక్కయ్య ఉండేది. ఆ అక్కయ్య పేరు సుమతి అండి. ఆ అక్కయ్య పుట్టినప్పుడు అప్పుడు మన దగ్గర ఇప్పుడు పోలియో వ్యాక్సిన్స్ ఓరల్లీ ఇస్తున్నారు. నోట్లో పోస్తున్నారు. అప్పట్లో ఇంజెక్షన్ ఏసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ చెయ్యికి ఈ ఇక్కడ మా అక్కకి అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారో ఈ చెయ్యి పడిపోయిందండి. పోలియో వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ పోలియో అంటాం దాన్ని. వ్యాక్సిన్ వల్ల పోలియో వచ్చింది మా అక్కయ్యకి. సుమతి అక్క పేరు. ఈ చెయ్యి ఇలా పడిపోయింది. ఇలా తిరిగిపోయింది మా అక్కది. కాళ్ళు గూడా వంకరైపోయింది. ఆ వ్యాక్సిన్ వల్ల పోలియో వచ్చేసింది మా అక్కయ్యకి. కాళ్ళు గూడా వంకరైపోయింది. ప్రాబ్లమ్ ఫిట్స్ గూడా వచ్చేస్తా ఉండేది. అట్లా మా అక్కయ్య ఉండే. అక్కయ్య పేరు సుమతి. అక్క కుంటుకుంట నడుస్తది కాబట్టి ఆమెను కుంటక్క అని పిలిచేవాము. కొంచెం మెంటల్లీ రిటార్డెడ్. ఆ పోలియో వ్యాక్సిన్ వల్ల మెంటల్లీ రిటార్డెడ్ అయిపోయింది. ఫిట్స్ వస్తా ఉండే. చెయ్యి, కాళ్ళు సక్కగా ఉండేది కాదు. ఉరకలేదు, నడవలేకుండే. అప్పుడు అంటే మామూలుగా నడిచేది. మరి మనంత పర్ఫెక్ట్‌గా నడవకపోయేది. ఎందుకంటే కాలు వంకర, చెయ్యి వంకర ఉండేది. అక్క నాకంటే ఒక 3, 4 సంవత్సరాలు పెద్దది. నేను పుట్టిన తర్వాత ఉయ్యాలలో మా అమ్మ పనికి పోయేది. మా నాన్న రిక్షా తొక్కడానికి పోయేది. 4, 5 కుక్కలొచ్చి నన్ను పీక్కపోతున్నాయి అనే టైంకి ఏదైతే మా సుమతి అక్క అన్నామో, కుంటక్క అన్నామో, ఆ అక్క వచ్చి వాటిని ఎల్లగొట్టి నన్నెత్తుకొని ల్ అదేమంటారు లాలపడ పడేది. నన్నెత్తుకునేది. కుక్కల దగ్గర నుంచి కాపాడింది. లేకపోతే అప్పుడే చనిపోయేవాడినండి. మా అమ్మ చెప్తది స్టోరీస్ అన్ని.
నెలగుడ్డిని అంటే నెలలు నిండక ముందే పనికి పోవడానికి మా అమ్మ అక్క నన్ను ఉయ్యాలో వేసిపోతే కుక్కలు వస్తుంటే మా అక్క ఎలగొట్టేదంట. నా తమ్ముడిని కరవడానికి వస్తున్నాయి, నా తమ్ముడిని పీకడానికి వస్తున్నాయి, చంపడానికి వస్తున్నాయి అని చెప్పేసి. అప్పటికి అక్కకి చెయ్యి కాళ్ళంతా వంకరనే ఉండేటి. అలా నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. నాకు మా నాన్న తాగేసి వచ్చినప్పుడల్లా ఇంట్లో పక్కల వామిటింగ్ చేసుకుంటే మా సుమతి అక్క ఇలా పట్టేదండి. చెయ్యి ఇలా ఉండేది, ఇలా పట్టేది వామిటింగ్. ఈ చెయ్యి ఇలా ఉండేది, ఇలా పట్టేది వామిటింగ్. పట్టి తీసుకెళ్లి బయట పారేసి వచ్చి మా నాన్నకు నోరు కడిగేది. నోరు కడిగి ఏడ్చేది మా అక్క. నాన్న, నేను ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ గురించి చెప్తున్నా. 4th క్లాస్ 5th క్లాస్ అనుకుంటాను. నోరు కడిగి, నాన్న నువ్వు రోజు తాగేసి వస్తున్నావు, రోజు అమ్మ చూడు రాత్రిపూట వంట చేస్తుంది, రాత్రిపూట లేపి తినిపిస్తుంది, ఆ, చెల్లె ఆరోగ్యంగా ఏం కావాలి, తమ్ముని ఆరోగ్యంగా ఏం కావాలి, అక్క ఆరోగ్యం ఏం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు తాగుతున్నావు నాన్న, రోజు తాగేసి వస్తున్నావు, రోజు తాగేసి వస్తున్నావు, తాగి రావద్దు అంటే కూడా తాగేసి వస్తున్నావు, నువ్వు తాగొద్దు నాన్న, మంచి తమ్ముని మంచి చదివి, నేను ఎట్లా చదువుకోలేదు, తమ్ముని మంచి చదివి, చెల్లెని మంచి చదివి, అక్కని మంచి చదివించచ్చు కదా, ఎందుకు తాగడము, ఎందుకు ఇట్లా చేసుకుంటున్నావు నువ్వు అని చెప్పి రోజు పంపింగ్ చేసుకునేవాడు మా నాన్న. రోజు మా అక్క కడిగేది, రోజు ఇలానే చేసేది. అలా సుమతి అక్క, కుంటక్క అనే మా అక్క అలా మమ్మల్ని, అలా మా నాన్నని చూసుకుంటూ వచ్చేది. ఒక రోజు ఏమైందంటే, మా సుమతి అక్క అన్నాం కదా, కుంటక్కకి ఫీవర్ వచ్చింది, ఫిట్స్ వచ్చింది ఫస్ట్. ఫిట్స్ వచ్చిన తర్వాత కోలుకుంది, అన్నం గిట్ల తినిపించాము, బాగానే ఉంది, పడుకుంటా అనేది పడుకుంది. ఫస్ట్ డే అంతా పడుకునే ఉందండి. మాట్లాడుతుంది కానీ పడుకుంటుంది, నడుము నొప్పి అని. గుడిసే కదా, మమ్మల్ని వచ్చేవాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేరు, ఎలా ఉన్నారని అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు, పైసలు ఇచ్చేవాళ్ళు అంతకంటే ఎవరు లేరండి. అప్పుడు ఏదో బడికి పోయేవాడిని, నేను తెలుగు బడి బడికి పోయేవాడిని చంపేటకు. అలా మా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. మేము అలా వెళ్తున్నప్పుడు మా అక్క ఫస్ట్ డే మంచాన పడిపోయింది. రెండో రోజు మంచం మీదకి లేవట్లేదు, ఫుల్ ఫీవర్ వచ్చింది. నేను మామూలుగా నీళ్లు కొబ్బరి బొండాలు తాగిపిస్తా ఉన్నాము. మా నాన్న రిక్షాకి వెళ్ళిపోయాడు, మా అమ్మ పనికి పోయేది. మూడో రోజు వచ్చేసిందండి. మూడో రోజు మా అక్క కళ్ళు తెరవట్లేదు, అన్కాన్షియస్ అయిపోయింది. మా నాన్న రాత్రి 10 గంటలకు వచ్చేసరికి అన్కాన్షియస్ అయిపోయింది మా అక్క, కుంటక్క, ఏదైతే చేయి పడిపోయిందో ఆ అక్క. అన్కాన్షియస్ అయిపోయేసరికి మా నాన్న దిగులు చెందుతూ రాత్రి 10 గంటల రాత్రి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన పట్టలేదు, పట్టకపోతే మీరు చనిపోతుంది, ఎంజిఎం తీసుకోపోండి అంటే వరంగల్ హాస్పిటల్లో ఉన్న ఎంజిఎం తీసుకొచ్చాము. ఎంజిఎంలో మా అక్కని పడుకోబెట్టారండి. నేను మా నాన్న రిక్షాలో వేసుకొని వచ్చాము. అది మా అక్క, మా కుంటక్క మంచంలో పడుకుంది, బెడ్ లో పడుకోబెట్టారు ఐసీలో. మా అక్క, నాకు తెలియదండి అప్పుడు ఏం జరుగుతుందని, నేను ఏదైతే చూసానో అది మాత్రం చెప్తాను. మా అక్కయ్య హై గ్రేడ్ టెంపరేచర్ వచ్చేసింది, జ్వరం బాగా వచ్చింది, అన్కాన్షియస్ లో ఉంది, బెడ్ మీద ఉండి. మా అక్క ముఖం చూస్తే ముక్కులకెళ్ళి, కండ్లకెళ్ళి, నోట్లకెళ్ళి, చెవులకెళ్ళి పెరుగు గడ్డలు లిక్విడ్ అయ్యి, పెరుగు గడ్డలు ఎట్లయితే ఉంటాయో అట్లా కారుతుందని ఇట్లా. ఈ కండ్లకెళ్ళి, ముక్కులకెళ్ళి, చెవులకెళ్ళి, ముక్కులకి పెరుగు గడ్డలాగా కారుతుంది. అప్పుడు నాకు అర్థం కాలేదు అది ఏంటి అనేది. నేను మా నాన్న అడుగుతున్నాను, నాన్న అక్క పెరుగు బాగా తిన్నది కదా, పెరుగు అంతా ఇప్పుడు వస్తుందా బయటికి అని అడుగుతున్నా మా నాన్నని. నాకు తెలియదు, పెరుగు మా అక్క ఎక్కువ తిన్నది కదా, దానివల్ల పెరుగు వస్తుందేమో బయటికి అనుకున్నాను. మా నాన్న వేసుకునే తువ్వాలు ఉంటాయి కదా, భుజం మీద వేసుకునే తువ్వాలు తీసుకెళ్లి మొత్తం తుడుస్తున్నాడు మా అక్కను. ఇంకా నేను భయపడుతున్నా అని చెప్పేసి మా ఇంటికి ఎవరో ఇంటి సైడ్ నుంచి పోయి ఒక అన్న ఉంటే, ఆ అన్న సైకిల్ ఇచ్చి పంపించాడు మా నాన్న, నన్ను భయపడుతున్నాడు వీడి ఇంటికాడ డ్రాప్ చేయండి అని. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళు, మా అమ్మ ఎదురు చూస్తున్నారు నా కోసం. 2 గంటల రాత్రి ఏమో వచ్చాను. మా అమ్మ నేను రాగానే అడుగుతుంది, ఎట్లుంది అక్క అంటే, అక్క మంచిగా ఉందమ్మా, వస్తుంది అంట, ఇంటికి వస్తుందంటే, ఇప్పుడు అన్న తీసుకొస్తున్నాడు గంటలో, ఇంటికి వచ్చేస్తుంది, మంచిగా ఉన్నది, డాక్టర్ మంచిగా అయిపోతారంట అని చెప్పిండ్రమ్మా అని చెప్పిన. అవునా నాన్న అని చెప్పేసి అందరం దిగులు చెందుతూ కూర్చున్నాం రాత్రి బయట ఆకిట్లో. దీపం అండి, కరెంట్ లేదు మాకు. ఒక 4-5 ఇల్లులు కూడా చుట్టుపక్కల ఏం లేవు అప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్ లో బాధ, ఏమైనా అయిపోద్దేమో అని. మా అమ్మ ఎందుకు ఏడుస్తుందమ్మా అంటే బాధపడుతుంది అంతే, ఎందుకు ఏడుస్తుందో తెలియట్లే. నాకు చిన్నపిల్లలు మాకు తెలియదు. అయినా మేము పడుకున్నాను. పడుకున్న తర్వాత ఎక్కడి నుంచో తెలియదండి, అప్పటి వరకు చూడండి కుక్కలు ఒక 10 కుక్కల దాకా వచ్చి ఇంటి ముందర ఏడుస్తున్నాయి, ఏడుస్తున్నాయి, ఏడుస్తున్నాయి. మా అమ్మ వాటిని ఎలా కొడుతుంది అయినా కూడా వచ్చి ఏడుస్తూనే ఉన్నాయి. ఎంత ఎలగొట్టినా వెళ్ళట్లేదు అవి. నేను పడుకొని ఉన్నాను, మా నాన్న రిక్షా సౌండ్ వచ్చింది, మాకే వచ్చింది, మాకే వచ్చింది అని లేచి ఎగురుతున్నాం. మా నాన్న మా అక్కని రిక్షాలో వేసుకొని వచ్చేసాడండి. వేసుకొచ్చింది మా అక్కని కదండి, చనిపోయిన శవాన్ని.
ఓకే, రైట్. సో ఏడ్చామండి బాగా, అంతకన్నా ఏం చేయలేం కదా. ఏడ్చాం, బాగా ఏడ్చాం. మా సాగర్ అయితే, మా అప్లైన్ సాగర్ అని చెప్పే కదా, వాడైతే బాగా ఏడ్చాడు. వాడికి చాలా ఇష్టం ఉండే. చిన్నపిల్లలు ఏడ్చాము. తర్వాత నెక్స్ట్ డే తెల్లారింది, అందరు వచ్చారు. నేను అప్పటి వరకు నా లైఫ్ లో అంతమందిని చూడలేదు. మా అక్క చనిపోయిన తర్వాత ఓహో నాకు ఇంతమంది చుట్టాలు ఉన్నారా, ఇంతమంది ఉండి మాకు ఎవరు హెల్ప్ చేయలేదా, ఇంతమంది ఉండి ఎవరు మా దగ్గరికి రాలేదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. సో అలా అయిపోయిందండి మా లైఫ్. నెక్స్ట్ డే మా చుట్టాలు అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. నేను చూసి షాక్ అయ్యాను, ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఉండి కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా, మా దగ్గరికి ఎవరు రాలేదా, మా దగ్గరికి ఎవరి గురించి మాట్లాడలేదా అని చెప్పేసి. సమాధి చేసేసామండి. మార్నింగ్ 3 o'clock 4 o'clock సమాధి అయిపోయింది. అయిపోయిన తర్వాత మా లైఫ్ అదే స్టోరీ. మా నాన్న తాగి రావడం, కక్కడము, ఇలా జరుగుతుంది. జరిగిన తర్వాత మా నాన్న ఒక రోజు ఫుల్ గా తాగేసి వచ్చాడు. ఫుల్ గా తాగేసి వచ్చి పక్కలో కక్కుకున్నాడు. కక్కుకొని కుంటావా కుంటావా అని పిలుస్తున్నాడు. సమాధి అయిపోయినాక నెల మాసికం అయిపోయిన తర్వాత అనుకుంటా, కుంటావా కుంటావా అన్న ఏడు అని పిలుస్తుంటే, ఇంకెక్కడ కుంటావా, చనిపోయింది కదా. లేదు మా అక్క. మా నాన్న అది గమనించి లేచి మమ్మల్ని చూసి, ఆయనకి ఏం ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. తుడిచే వామిటింగ్ చేసుకుంటే కడిగే వాళ్ళు లేరు. పట్టించుకొని అంటే మా అక్క రెగ్యులర్ గా చేసేది మా చనిపోయినాక. మూతి కడిగేది, నోట్లో నీళ్ళు నీళ్ళు పోసి బొక్కలించి ఉంచమని చెప్పేది, అన్ని చేసేది. అప్పుడు లేదు, మా నాన్న తాగినప్పుడు కుంటావా కుంటావా అని పిలిస్తే, బుజ్జావా అని పిలిస్తే కూడా రాలేదు. మా నాన్న లేచి అంత బిత్తర చూపులు చూసి, ఆ రాత్రికి రాత్రి మా అక్క సమాధి దగ్గరికి, మా ఇంటి దగ్గరనే ఒక మూలకు అంటే కొంచెం దూరంలో పెట్టుకున్నాము. ఆడికెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు మా నాన్న. మా అక్క చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాగా ఏడ్చాడండి. మాకు ఎప్పుడు తాగేసినా కూడా చనిపోయినాక ఒకటే మాట చెప్పేది, తమ్ముని చదివించు, చెల్లెని చదివించు, అక్కని చదివించు, వాళ్ళని మంచి స్థాయిలో ఉంచు నాన్న అని. అప్పుడు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడండి. ఆ గోరి మీద ప్రమాణం చేసి వచ్చాడు, ఇంకా మీదట తాగను అని, ఇంకా మీదట తాగను అని. నా కొడుకుని చదివిస్తాను, నా పిల్లల్ని చదివిస్తాను, నా చనిపోయిన బుజ్జవ్వ మీద ఒట్టు అని చెప్పేసి వచ్చాడు. ఆ రోజు నుంచి లేండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు 36 సంవత్సరాలు, కానీ దాదాపు 30 సంవత్సరాలు అనుకుంటా మా నాన్న మందు వాసన చూడలేదు, దాన్ని పట్టుకొని కూడా పట్టుకోలేదండి. అసలు టేస్ట్ కూడా చూడలేదు మా నాన్న. ఆ మందు జోలి కూడా పోలేదు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు. మా అక్క ఏదైతే చెప్పిందో దానికోసం కృషి చేశాడు, కష్టపడ్డాడు, రిక్ష దొక్కాడు, బండ కొట్టాడు, బొందలు దవ్వబోయాడు, పెంటెత్తబోయాడు, కొలపరంలో పెంటెత్తబోయాడు. మా నాన్న చేయని పని అంటూ లేదు, మా నాన్నకు రాని పని అంటూ లేదు. అన్ని పనులు చేశాడండి, అన్ని పనులు చేశాడు. మమ్మల్ని చదివించడానికి చాలా పనులు చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఆ కోడి ఎరువు ఎత్తబోయేది, కోడి ఎరువు ఎట్లా అంటే గబ్బు వాసన వస్తుందండి. అక్కడ 3-4 days ఉండేది ఆ ఎరువు ఎత్తడానికి. ఆ 3-4 days అక్కడే ఉండి ఆ చెత్త అంతా ఎత్తేసి వచ్చేవాడు. అక్కడే స్నానాలు చేసేవాడు, కానీ ఆ స్మెల్ పోకపోయేది. చిన్నపిల్లని కదా, మా నాన్న ఇంటికి వస్తే ఏ నాన్న వచ్చాడు అని చెప్పేసి దగ్గర కురికేవాడిని. దగ్గర కురికేసరికి ఆ స్మెల్ వస్తే చీ నాన్న గబ్బు వాసన అని చెప్పి మళ్ళీ వెనుకకి వచ్చేవాడిని. మా నాన్న చాలాసార్లు బాధపడ్డాడు, నా దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతుంది వీడని. ఏ రోజు లేని పొద్దున 5 గంటలకు మా నాన్న చెంబు పట్టుకొని పోయి పాలు పట్టుకొచ్చేది, గుడ్లు పట్టుకొచ్చేది, అన్నం వండేది, కూరలు వండేది, అన్ని చేసి మమ్మల్ని బస్ ఎక్కించి స్కూల్ పంపించేది. అలా మా నాన్న కష్టపడి 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 చాలా కష్టపడండి. చెయ్యని పని అంటూ లేదు, మా నాన్న చేయని పని అంటూ లేదు. కానీ డెసిషన్ తీసుకున్నాడండి మా నాన్న. డెసిషన్, తాగొద్దు, నా పిల్లల్ని ఎదిగించాలి అని. అలా మమ్మల్ని అట్లా చదివించి చదివించి ఆయన కష్టపడుతూ టిల్ 7 years బ్యాక్ కూడా రిక్షా తొక్కేవాడండి మా నాన్న. 85 సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు. 10 years అయింది అనుకుంటా మా నాన్న రిక్షా తొక్కడం బంద్ చేసి. నడవరాకపోయినా రిక్షా నెట్టుకుంటైనా పోయి వచ్చేవాడు. అలాంటి సిచ్యువేషన్ లో అంత కష్టపడి మా నాన్న చెయ్యని పని అంటూ ఎవ్వరు ఏ పని చెప్పినా, పెళ్లి ఫంక్షన్స్ ఉన్నాయా, బోర్లు తమ్మడానికి పోవాలా, మా అమ్మ మా నాన్న పోయేవాడు.
ఏ పని అని మొహమాట పడకపోయేది. ఏ పని అంటే ఆ పని చేసుకొని వచ్చేవాళ్ళు మా అమ్మ, మా నాన్న. ఎవరికి సిగ్గుపడేవాళ్ళు కాదు. ఎవరికి ఏం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు. మా నాన్న అసలు మొహమాట పడేవాడుగా, సిగ్గుపడేవాడు. పోయేది, పని చేసేది, పైసలు తీసుకొచ్చేది, మమ్మల్ని చదివించేదాన్ని. నన్ను అప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియంలో మా అక్క వాళ్ళంతా, మా చెల్లె వాళ్ళంతా తెలుగు మీడియం అయితే నేను ఒక్కనే ఇంగ్లీష్ మీడియం. అలా చదివించి నన్నేమో డాక్టర్ని చేశాడు. చెప్పాను కదా నా క్వాలిఫికేషన్ ఆల్రెడీ. అలా పెద్ద డాక్టర్ని చేశాడు. మా అక్క నాకంటే పెద్దది వచ్చేసి ఏఎస్ఐ. ఇక్కడే సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ, రైఫిల్ షూటర్. ఆల్ ఓవర్ ఇండియా మంచి ర్యాంకింగ్ లో ఉంది. ఇంటర్నేషనల్ షూటర్ ఆమె. తర్వాత నాకన్నా చిన్నది వచ్చేసి లాయర్. మా నాన్న అలా కష్టపడి నన్ను డాక్టర్ చేసి, మా చెల్లెని లాయర్ చేసి, మా అక్కని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసి అలా చేశాడండి. మాకు ఇచ్చిన ఆస్తిపోసలు కూడా చాలా పెద్దవి అండి. మా నాన్న సంపాదించి ఇచ్చిన ఆస్తిపోసలు మినిమం 100 crores ఉంటాయి. 100 కోట్లు ఉంటాయి. దాదాపు ఇంచుమించు 100 కోట్లు ఉంటాయి మా నాన్న మాకు ఇచ్చే ప్రాపర్టీ. అలా కష్టపడ్డాడు. నేను ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకోకపోతే, నువ్వు వెస్టేజ్ లోకి వచ్చావు, డెసిషన్ తీసుకున్నావా? డెసిషన్ తీసుకుంటే అది దొరికేంత వరకు కష్టపడాలి. ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడాలి. మా నాన్న ఎంత కష్టపడి నాకు తెలుసండి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కష్టపడకుండా ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా, ఫీల్డ్ వర్క్ వెళ్లకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో ఫాలో అప్ చేయకుండా, ఎంకరేజ్మెంట్ చేయకుండా, మోటివేషన్ చేయకుండా ఇంట్లో ఉంటే నాకు శాలరీ రావట్లేదు వెస్టిజ్ నుంచి అని అంటే మాత్రం తప్పండి. డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ ఉండాలి. డెసిషన్ తీసుకుంటేనే సక్సెస్ అవుతావు. డెసిషన్ తీసుకొని ఒక అడుగు ముందరికి వేస్తే అడుగులు వేయకొద్దు. అడుగులు వేస్తూనే పోవాలి, వేస్తూనే పోవాలి, వేస్తూనే పోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే దీని అమ్మ జీవితం. వీడ్రా ఎదిగిండు, వీడ్రా సంపాదిస్తున్నాడు, వీడ్రా కారు కొనుక్కున్నాడు, వీడ్రా బిల్డింగ్ కొనుక్కున్నాడు అనే స్థాయికి రావాలి. అంత డెసిషన్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది మీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. వెస్టీజ్ అనేది గుడ్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ లో నువ్వు ఉన్నావు, నువ్వు అదృష్టవంతుడు. ఇంత పొద్దుగా లేచి ఎవరు లేపుతారండి? ఇంత పొద్దుగా లేచి నా సెషన్ వింటున్నావు, వెస్టేజ్ బిజినెస్ గురించి వింటున్నావు, ఒక డెసిషన్ తీసుకుంటున్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఉండారండి. ఒక డెసిషన్ తీసుకున్నావా, ముందరికి వెళ్ళిపోతూనే ఉండాలి. ఎంత వెళ్ళిపోవాలి అంటే నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఉండాలి. నీ దగ్గరకు వచ్చి, అన్న ఏం చేస్తున్నావు చెప్పు, నేనేం చేయాలి చెప్పు, నాకు ఎలా చేయాలో చెప్పు, నేను చేస్తాను నీకు అని అడిగేటట్టు చేసుకోవాలి. అలా ఉండాలి డెసిషన్ మేకింగ్. నా అప్లైనర్ తిడుతున్నాడు, నా అప్లైనర్ రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను బిజినెస్ చేయను, నాకు డిప్రెషన్, వాడు రిజెక్ట్ చేసిండు, వీడు రిజెక్ట్ చేసిండు, సొల్లు కబుర్లు వేయద్దు. డెసిషన్ తీసుకున్నావా, నీకు సక్సెస్ అవ్వాలని ఉందా, కార్లు కొనుక్కోవాలని ఉందా, బిల్డింగ్ కట్టుకోవాలని ఉందా, శాలరీ సంపాదించాలని ఉందా, డెసిషన్ తీసుకున్నావా, అడుగు ముందరికేస్తూనే ఉండాలి. ఇంత ముందరికేస్తూనే ఉండాలి. వెనకకు పోయే అవకాశాలు ఉండకుండా వేయాలి. అంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకోవాలి. ఆ రోజు మా నాన్న స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి మేము ఈ పొజిషన్ లో ఉన్నాం. ఆ రోజు మా అక్క చనిపోయింది కాబట్టి ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసండి. ఆ పెయిన్ తో మేము ఎదుగుతున్నాం. ఆ పెయిన్ ఉండాలి, సంపాదించాలనే పెయిన్ ఉండాలి. నా పిల్లల పరిస్థితి ఏంటని తెలిసి ఉండాలి. నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉంటారు, ఎవరు చూసుకుంటారు, ఏ అక్క రాదు, ఏ బావ రాడు, ఏ బంధువు రాడు. మా అక్క చనిపోయిన తర్వాత బంధువులందరినీ చూశాను నేను. చాలా మంది బంధువులు, ఇంత మంది ఉండి కూడా మా అక్కని చచ్చిపోయింది అని బాధపడ్డాను. అప్పటి వరకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చాలా కలలు కన్నాను, కంప్యూటర్ నేర్చుకోవాలని చాలా కలలు కన్నాను. మా అక్క ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు నన్ను ఆలోచించాను, మా అక్క చనిపోవడానికి కారణాలు ఏంటి. మా అక్క చనిపోవడానికి కారణం ఎవడు లేడు, ఎవడు పట్టించుకునే నాదు లేడు, పైసలు లేవు, నాలెడ్జ్ లేదు. ఈ మూడు, పట్టించుకున్న నాదు లేడు, చెప్పేవాడు లేడు, ఎంకరేజ్ చేసేవాడు లేడు, పైసలు ఇచ్చేవాడు లేడు. అర్థమైందండి. అలాంటి సిచ్యువేషన్ లో మా అక్కని కోల్పోయాము. అప్పటి వరకు నేను సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, కంప్యూటర్ని ఏదో చేయాలి అనే పెద్ద ఆశల నుంచి వెళ్ళి, లేదు నాక చనిపోవడానికి కారణాలు ఏంటి, నాకలాంటి జీవితాలు ఎంతమందికి ఆగమవుతున్నాయి, ఎంతమంది పేషెంట్ ఇలా చనిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది, నాకు డాక్టర్ కావాలని అప్పుడు ఆశ కలిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డాక్టర్ అనే ఒక డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు ఆశ ఉందండి, వెస్టీజ్ ఫుల్ టైమ్ గా చేసుకుందాము, నా డాక్టర్ జాబ్ వదిలేద్దాము అని. కానీ నేను వదిలేలేండి నా డాక్టర్ జాబ్. అది నా డ్రీమ్. కొన్ని సంవత్సరాల నుంచి డ్రీమ్ నాది డాక్టర్ అవ్వాలని. పండుగలకు అందరు లీవ్ తీసుకుంటారు, నేను తీసుకుని లీవ్. సండేస్ అందరు లీవ్ తీసుకుంటారు, నేను తీసుకున్నాను లీవ్. ఏమో ఆ రోజు దేవుడు ఏ పేషెంట్ ని పంపిస్తాడో తెలియదు, ఎవరిని నేను బ్రతికిస్తానో తెలియదు. మా అక్క చనిపోవడానికి కారణాలు ఇవి. పట్టించుకునే నాదు లేడు, చెప్పేటోడు లేడు, ఇలా బాగుపడతావు అని చెప్పేటోడు. నీ దగ్గరికి నీ అప్లైనర్ వచ్చాడు, నీ కార్ వస్తారా ఇలా పోరా అని చెప్తున్నాడు, నీకు బిల్డింగ్ వస్తుంది ఇట్లా చేయరా అంటున్నాడు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, మీకు పైసలు వస్తాయి, మీరు ఎదుగుతారు 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 అని చెప్తుంటే మీరు ఇంకా అక్కడే నిలబడి చూస్తే ఎలా అండి?
ఇంకెప్పుడు సక్సెస్ అవుతారు? ఎవరు వచ్చి చెప్తారు సార్ మీకు? ఎక్కొస్తుందా? బావ వస్తాడా? బామ్మర్ది వస్తాడా? అన్న వస్తాడా? వదిన వస్తుందా? ఎవరు రారండి. ఏ టైంకి ఎవరు రారు. వచ్చేది మీ అప్లైనర్ ఒక్కడే మీ దగ్గరకు వచ్చి నేను బాగుపడు బాగుపడు చేసుకో చేసుకో అని చెప్పేది ఒక్కడే ఒకడు అప్లైనర్. అప్లైనర్ మాట వినండి. ఇలా ఉండే మా లైఫ్. ఇది మా స్టోరీ అండి. ఆ, కొంచెం ఎమోషనల్ అయ్యాను. సారీ ఫర్ దట్ వన్. 7 అవుతుంది. క్యాన్ ఐ హ్యావ్ సమ్ మోర్ టైమ్ జస్ట్ ఫర్ 5 to 8 minutes? Yes, sir. 5 minutes. Okay. యా. థింగ్ ఏంటంటే వెస్టేజ్ పవర్ గురించి చెప్తానండి. మీరు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్ అంటే వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ నిజంగా పనిచేస్తాయా? వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వీటి వల్ల ఏమన్నా ఇది అవుతుందా అది అవుతుందా అని అడుగుతున్నారు. చాలా మంది నాకు కాల్స్ వస్తాయి. నేను చెప్తున్నాను ఏంటంటే మీ అప్లయన్స్ అడగండి. మీ అప్లయన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. రీసెంట్ గా మా నాన్నకి ఏంటంటే మా నాన్న 85 సంవత్సరాలు. 6 months బ్యాక్ మా నాన్నకి ఫ్లాక్సెల్ పెట్టానని మా నాన్న ఫ్లాక్సెల్ వేసుకోలేదు. కొన్ని రోజులు వేసుకున్నాడు, బంద్ చేశాడు. ఒక 6 months ఏమైంది ఫ్లాక్సెల్ బంద్ చేసి. అప్పటికి నాకు కామన్ సిక్స్త్ సెన్స్ చెప్తా ఉన్నది మా నాన్నకి ఏదో అవుతుంది ఏదో అవుతుంది. నేను 6 months ముందర గురించి చెప్తున్నాను. మా నాన్నకి ఏదో అవుతుంది, అది వరకు బీపీ ఉంది, షుగర్ ఉంది. మా నాన్న చాలా పెద్ద చరిత్ర అండి. నెక్స్ట్ జూమ్ మీటింగ్ లో ఈ సెక్షన్ కాకుండా మా నాన్న సెక్షన్ ఇంకోటి తీసుకుంటాను. దాదాపు మా నాన్న ఐదు సార్లు చావు పడకల మీదకి బయటకు గుంజానండి మా నాన్న. నేను 5 సార్లు నేను చెప్తాను. నెక్స్ట్ సెషన్ లో ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చెప్తాను. 5 సార్లు కూడా చాలా భయంకరమైన జీవితం మా నాన్నది. నాకు ఒకటే కాన్సెప్ట్ అండి. నన్ను మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచాడు. చాలా అంటే చాలా కష్టపడి నన్ను పోషించాడు, పెద్ద చేశాడు, డాక్టర్ని చేశాడు. ఇప్పటి వరకు మా నాన్న తిండి తిన్నాను కానీ నేను సంపాదించినప్పుడు మా నాన్న తిండి తినలేకపోతున్నాడే, మా నాన్నకి నేను పెట్టలేకపోతున్నానే, చచ్చిపోతున్నాడేమో అనే భయం ఉండేదండి. ఈ 5 సార్లు అదే భయంతోనే మా నాన్నని కాపాడుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, నా సొమ్ము తినాలి మా నాన్న అని. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి నన్ను పోషించాడు కదా! ఇప్పుడు మా నాన్న నేను పోషించాలి. నేను సంపాదించిన సొమ్ముతోని మా నాన్న తినాలి అని చెప్పి చాలా ఆశలున్నాయి. 5 సార్లు మరణ పడక నుంచి మా నాన్నని బయటకు గుంజుకొచ్చాను. లాస్ట్‌ది ఒకటి చెప్తాను. 6 months బ్యాక్ మా నాన్నకి ఫ్లాక్సెల్ బంద్ చేసి 6 to 8 months అవుతుంది. ఏసుకోలేదు. మా నాన్న అప్పుడు నాకు కామన్ సెన్స్ చెప్తా ఉన్నది. సంథింగ్ ఏదో జరుగుతుంది మా నాన్నకి అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఫ్లాక్సెల్ తీసుకొచ్చి స్టార్ట్ చేసేసాను. బలవంతంగా ఏపిచ్చారు. తిట్టేవాడు బాగా. అయినా కూడా ఏపిచ్చాను. 85 సంవత్సరాలు కన్నా మా నాన్న అట్ట కట్టుకుంటాడు. మంచిగా నడుస్తాడు వాకర్ పట్టుకొని. హ్యాపీగా ఉంటాడు. బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. చాలా పెద్ద స్టోరీ మా నాన్నది. సో రీసెంట్ 6 months బ్యాక్ ఫ్లాక్సెల్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే మా నాన్నకి ఆల్ ఆఫ్ ఏ సడన్ గా మూతి వంకర పోయి ఈ కుడి కాలు కుడి చేయి పడిపోయిందండి. కుడి చేయి కుడి కాలు పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చాను. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే పక్షవాతం వచ్చేసింది మా నాన్నకి. అది కూడా అదృష్టం ఏంటంటే 15 రోజుల నుంచి ఫ్లాక్సెల్ వాడుతున్నా కాబట్టి తక్కువ స్ట్రోక్ వచ్చింది. అదే ఫ్లాక్సెల్ వాడకపోతే పెద్ద స్ట్రోక్ వచ్చేది మెదడు. స్ట్రోక్ వచ్చింది. కుడి చెయ్యి కుడి కాలు పడిపోయింది. మూతి వంకర పోయింది. తుత్తురు మాట్లాడుతున్నాడు. గుర్తు పడుతున్నాడు. సరిగ్గా మాట్లాడడం వస్తలేదు. చూస్తున్నాడు మా నాన్న. ఇట్లా కాదని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో నేను చేస్తున్న హాస్పిటల్‌లో అడ్మిషన్ చేశాను. కరెక్ట్ 7 days లో ఎకోస్పిరిన్, క్లోప్రిగ్రల్, ఎటోబ్రోస్టాటిన్ అని పెడతాము టాబ్లెట్స్. ఇది కూడా హార్ట్ అటాక్ కూడా ఇవే, బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఇవే టాబ్లెట్స్. ఎకోస్పిరిన్, క్లోప్రిగ్రల్, ఎటోబ్రోస్టాటిన్. మీరు హార్ట్ పేషెంట్స్ అయితే మీకు దీని గురించి తెలిసి ఉంటది. లైఫ్ లాంగ్ వాడాలి ఈ టాబ్లెట్స్. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా ఈ 3 టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాలి. సో మా నాన్నని తీసుకొచ్చి అడ్మిషన్ చేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. కరెక్ట్ 7 days లో నాన్న సెట్ అయిపోయాడండి. నాన్న సెట్ అయిపోయాడు. మూతి వంకర నార్మల్ అయిపోయింది. కాళ్ళు చేయి మంచిగా వాడుతుంది. లేచి నడుస్తున్నాడు, తింటున్నాడు. అన్ని బాగున్నాయి. ఫుల్ హ్యాపీ నేను. సెట్ అయిపోయారు దేవుని దయ వల్ల. ఇక ఫ్లాక్సెల్ కంటిన్యూ చేద్దాము. ఏమి ఆపకూడదు. మా నాన్నని చూసుకోవాలి అని. నాన్నని డిశ్చార్జ్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళాను. లైఫ్ లాంగ్ వాడాలి. ఎకోస్పిరిన్, క్లోప్రిగ్రల్, ఎటోబ్రోస్టాటిన్ 3 టాబ్లెట్లు లైఫ్ లాంగ్ వాడాలి. మా నాన్నని ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నాన్న బాగానే ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాష్‌రూమ్ వస్తుందని చెప్పి మా నాన్న బాత్రూమ్‌లో పోయాడు. బాత్రూమ్‌లో పోయిన తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఏంట్రా అని నేను లేను. నేను డ్యూటీలో ఉన్నాను. ఏంట్రా అని మా అక్క వాళ్ళు లోపలికి పోయేసరికి కళ్ళన్నీ పైకేసేసాడు. చెమటలు పట్టేసినాయి. మా నాన్న అన్‌కాన్షియస్ అయిపోయాడు. బాత్రూమ్ చూస్తే మొత్తం రక్తం అండి బాత్రూమ్‌లో. దాదాపు 2 లీటర్ల రక్తం పోయింది మా నాన్నది. ఏంట్రా అంటే కింద పడడం వల్ల, దెబ్బ తాకడం వల్ల కాదు. మోషన్ పైప్‌లోకెళ్ళి 2 లీటర్ల రక్తం పోసాడు బయట. మా అక్క నాకు కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా ఇంటికెళ్ళి అంబులెన్స్ తీసుకొని ఇంటికెళ్ళి హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిషన్ చేసుకుంటే, మా నాన్న రోజుకి 15 సార్లు ఫ్రెష్ బ్లడ్, ఎర్రగా బ్లడ్ పోస్తున్నాడండి మోషన్‌లకి. హాస్పిటల్ తీసుకొచ్చాము. హిమోగ్లోబిన్ బ్లడ్ తగ్గిపోయింది. ఇమ్మీడియేట్‌గా బ్లడ్ తీసుకొచ్చుకున్నాను. బీపీ తగ్గిపోయింది. బీపీకి షూటప్ చేసుకోవడానికి ఇంజెక్షన్స్ పెట్టుకున్నాను. అన్నీ నేనే ట్రీట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను క్రిటికల్ కేర్ కదా! నాకే తెలుస్తాయి ఇవన్నీ. ట్రీట్ చేసుకుంటున్నాను ఓన్‌గా. అంతా అవుతుంది. వేరే డాక్టర్స్‌ని ఒపీనియన్ తీసుకుంటున్నాను. చేస్తున్నా. దాదాపు నమ్ముతారో నమ్మరండి 8 బ్లడ్ ప్యాకెట్లు ఎక్కించాం మా నాన్నకి.
ఏదైతే టాబ్లెట్స్ ఉన్నాయో పక్షవాతానికి ఎకోస్ప్రిన్, క్లోప్రిడ్, లేటోరోస్టాటిన్ అందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. మా నాన్న కొంచెం ఏజ్డ్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. మా నాన్నకి పల్లె కాబట్టి మీరు భయపడొద్దు. ఈ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాకేమైనా అయిద్దని అట్లా అని చెప్పి మీరు టాబ్లెట్లు బంద్ చేయొద్దు. ఎకోస్ప్రిన్, క్లోప్రిడ్, లేటోరోస్టాటిన్ బంద్ చేయకూడదండి. నేను చెప్తున్నాను. మా నాన్నకి ఈ టాబ్లెట్స్ ఏదైతే నేను చెప్పిన టాబ్లెట్స్ ఉన్నాయి పక్షవాతం పెట్టినా అవి సైడ్ ఎఫెక్ట్ చూపించేసి రక్తాన్ని బాగా పల్సర్ చేసి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది మా నాన్నకి. 8 బ్లడ్ ప్యాకెట్లు ఎక్కించిన తర్వాత పైకెళ్ళి గొట్టం మీద చూసాం ఎక్కడ బ్లీడ్ అవుతుందని, కిందికెళ్ళి గొట్టం మీద చూసాం ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందని. ఎక్కడ దొరకలేదండి మాకు. ఎక్కడ దొరకలేదు. ఇక్కడే 4 డేస్ అయిపోయింది. బ్లడ్ ఎక్కిస్తున్నాం. బ్లడ్ పోతుంటే బ్లడ్ ఎక్కిస్తున్నాము. ఆ టాబ్లెట్లు పక్షవాతంకి బంద్ చేసినాము. ఆ పక్షవాతం టాబ్లెట్లు బంద్ చేయగానే మా నాన్న మళ్ళా మూతి వంకర పోయింది. ఈ చెయ్యి కాలు మళ్ళీ ప్యారలైస్ అయిపోయి పక్షవాతం వచ్చేసింది మళ్ళీ. ఎందుకంటే బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చింది. ఇది దొరక టాబ్లెట్లు బంద్ చేసేసరికి మళ్ళీ దవదిగా అయిపోయాడు. ఇక్కడ ఉంటే చచ్చిపోతాడనే భయంతో అప్పటికే చాలా పైసలు ఖర్చు అయినాయి. ఇక్కడ ఉంటే చనిపోతాడని చెప్పేసి మా నాన్నను హాస్పిటల్ నుంచి నేను చేసే హాస్పిటల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసుకుందామని ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి మా నాన్నను స్ట్రెచర్ లో తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కిస్తా ఉన్నాము. అంబులెన్స్ ఎక్కిస్తుంటే మా అమ్మ ఏడుస్తా ఉన్నది. అంబులెన్స్ ఎక్కించేటప్పుడు ఏమైందంటే మా నర్సింగ్ స్టాఫ్ ఆయమ్మ, వార్డ్ బై, సెక్యూరిటీ, ఇద్దరు డాక్టర్స్ అందరు బయటకు వచ్చి మా నాన్నను అంబులెన్స్ లో ఎక్కించారు హైదరాబాద్ తీసుకెళ్దామని. మా అమ్మ వాళ్ళందరి ముందట బాగా ఏడ్చింది. ఏడ్చేసరికి నన్ను పట్టుకుని ఏడ్చేసరికి నేను ఏడ్చాను. నిజమండి. నా సర్కిల్ ఎంత మంచి సర్కిల్ అంటే మా అమ్మ ఏడ్చేసరికి నేను ఏడ్చేసరికి నా తోటి వాళ్ళందరూ ఎంతమంది అంటే ఒక 20 మంది ఉంటే 20 మంది ఇచ్చేసారండి. తర్వాత అంబులెన్స్ స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాము. మా అమ్మని హైదరాబాద్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మధ్యలో మా అక్క కాల్ చేసి అమ్మని తీసుకెళ్ళి ఇంటికి, అమ్మ వద్దు హైదరాబాద్కి అంటే సుబేదార్ దగ్గర మా అక్క వెయిట్ చేస్తే మా అమ్మ దింపాను. మా అమ్మ దింపి అమ్మ నేను తీసుకెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని. మా అమ్మ చేతిలో చేసి నాని నువ్వు ఎలా అయినా నాన్నని బతికించుకున్నా లేకపోతే నేను చచ్చిపోతా, ఎలా అయినా నాన్నని బతికించుకున్నా లేదంటే నేను చచ్చిపోతా అన్నది. పెయిన్ఫుల్. సరే నాన్నని తీసుకెళ్ళానండి. హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. పెద్ద హాస్పిటల్, చాలా పెద్దది. తీసుకెళ్ళాను, ట్రీట్మెంట్ ఎంతో చేయించాను. మళ్ళీ వాళ్ళు క్యాప్సుల్ ఎండోస్కోపీ అని ఉంటుంది. ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో అర్థం కాదు. ఇంతే ఉంటుంది క్యాప్సుల్. అదేంటంటే ముందట ఇంతే ఉంటుందండి క్యాప్సుల్. ఈ నుంచి ఇటు వరకు ఉంటుంది. ముందట కెమెరా ఉంటుంది, ఎంత సెల్స్ ఉంటాయి, ఇక్కడ సెన్సర్ ఉంటుంది. దాన్ని మింగిపిస్తాం. మింగిపిస్తే అది గొంతులోకి వెళ్ళి అన్ని పేగులు కడుపులోకి వెళ్ళి పేగుల నుంచి పెద్ద పేగుల నుంచి చిన్న పేగుల నుంచి పెద్ద పేగుల నుంచి వెళ్ళి మొత్తం చేసుకుంటే బయటకు వస్తుంది. మనకు సిస్టమ్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆ ఎండోస్కోపీ చేసామండి. ఇంతే ఉంటుంది అది, గోలీ టైప్. అది మింగిపిస్తే మొత్తం మనకు లోపల జరిగేదంతా చూపిస్తుంది. పైప్ లో ఎక్కడ రంధ్రం పడింది అనేది. దాని కాస్ట్ వచ్చేసి 45,000 అండి. ఆ చిన్న క్యాప్సూల్ ఇంతే ఉంటుంది, 45,000. అది మనం మళ్ళీ ఏమైనా పని చేస్తుందా అంటే మోషన్ పోయిన తర్వాత దాన్ని తీసి పడేయడమే. మళ్ళీ పని చేయదు. దానికి 45,000, చేసిన రిపోర్టింగ్ 15,000, దాదాపు 70,000 దీనికి ఒక్కదానికి ఖర్చు పెట్టాను. 65 నుంచి 70,000 ఆ ఒక్క టెస్ట్కే. అదేమైనా రిపోర్ట్ ఇచ్చిందంటే అది కూడా ఏం లేదని ఇచ్చింది. అక్కడ ఉన్న డాక్టర్ కి డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి కిందికి వెళ్ళి గొట్టం మీద చూద్దాం, కొల్లోస్కోపీ చేసి చూద్దాం అయిందంటే సరే సార్ అని చెప్పి కిందకి వెళ్ళి కొల్లోస్కోపీ చేస్తే మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు. కానీ బ్లీడింగ్ అయితే అవుతుంది. బ్లడ్ ఎక్కిస్తున్నాం, బ్లీడింగ్ అవుతుంది. ఎక్కడ కనిపించట్లేదు. ఏం లేదు, ఎక్కడ దొరకట్లేదు, ఇక మనం ఏం చేయలేమని చెప్పి వీళ్ళు కొల్లోస్కోపీ ఆ పైపు తీస్తుంటే చిన్నగా మోషన్ పోయే పైపు దగ్గర చిన్నగా రంధ్రం ఉన్నది. అక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది. లైట్ గా బ్లీడ్ అవుతుంది. అక్కడ చిన్న హర్షమూల టైప్ ఉంది. ఓహో ఇదే అని చెప్పేసి అక్కడ చిన్న ఇంజెక్షన్ వేసేసినాం. ఇంజెక్షన్ ఇస్తే అది ఆగిపోయింది. ఆగిన తర్వాత మా నాన్న సెట్ అయిపోయాడు. కానీ మా నాన్న కాన్షియస్ లో ఉన్నాడు, చూస్తున్నాడు అంతే. మా నాన్న మూతి వంకర మీద ఈ చెయ్యి కాలు పడిపోయింది, కుడి కాలు పడిపోయింది. మా డాక్టర్స్ అందరూ ఏమన్నారంటే ఎకోస్ప్రిన్, క్లోప్రిడ్, లేటోరోస్టాటిన్ ఆపేసావు కదా, దీంట్లో ఏదైనా ఒక్కటి స్టార్ట్ చేయి, ఒకటి స్టార్ట్ చేస్తే రికవర్ ఉండొచ్చు అన్నాడు. కానీ నాకు భయం వేసిందండి. ఆ ఒక్కటి స్టార్ట్ చేస్తే మళ్ళీ బ్లీడింగ్ అవుతే మళ్ళీ బ్లడ్ ప్యాకెట్ తెచ్చుకొని ఆయన సాగు గురించి నేను చూడలేను, నా వల్ల కాదు, నాకు ఏ టాబ్లెట్లు వద్దు, మా నాన్న పక్షవాతం వచ్చి మంచాన పడ్డా పర్లేదు, మేము అలానే సాకిరీ చేసుకుంటాము అని ఫిక్స్ అయ్యాను.
అలానే ఏ టాబ్లెట్లు వేపియలేదు. ఓన్లీ బీపీకి, షుగర్‌కి, తర్వాత మా నాన్నకి ఏదైతే ఈ రక్త ప్రాబ్లమ్ ఉందో దానికి టాబ్లెట్లు పెట్టుకున్నాను. పక్షవాతం టాబ్లెట్లు స్టార్ట్ చేయలేదండి. ఎందుకంటే భయమేసింది. మళ్ళా పక్షవాతం గోళీలు స్టార్ట్ చేస్తే మళ్ళా బ్లీడింగ్ అయిపోతే చనిపోతానేమో అనే భయమేసింది. అప్పటికి చాలా ఖర్చయింది. సరే అని చెప్పి మా నాన్నను స్ట్రెచర్‌లో తీసుకున్నాము. అంబులెన్స్ తీసుకొచ్చుకొని నా దగ్గరనే పెట్టుకున్నాను. నాకు హాస్పిటల్ ఉంది. నేను చెప్పాను ఆల్రెడీ మీకు. అండర్ చాంపియన్‌లో నా ఓన్ హాస్పిటల్ ఉంది. అక్కడ బెడ్‌లో పడుకోబెట్టి నేను చూసుకునేవాడిని. ఒక దిక్కు బాధ. మా నాన్న లేచి నడవలేడు. ఆయనంతట ఆయన పని చేసుకోలేడు. చెయ్యి పని చేయట్లేదు. కాలు పని చేయట్లేదు. నేను డాక్టర్ అయ్యి మా నాన్నని ఈ స్థాయిలో చూడాలా? ఏం చేయలేమా? అనే ఒక బాధతో ఉండిపోయాను నేను. చాలా బాధతో ఉండిపోయాను. ఇంత డాక్టర్ అయ్యుండి మా నాన్నకి ఏం చేయలేకపోతున్నామే అని. నడిపించలేకపోతున్నానే. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఈ టాబ్లెట్‌లు పక్షవాతం టాబ్లెట్‌లు స్టార్ట్ చేస్తేనేమో బ్లీడ్ అయ్యి చనిపోతాడు. స్టార్ట్ చేయకపోతేనేమో పక్షవాతం తగ్గదు. గైస్, లీడర్స్, నేను చెప్తున్నాను. వెస్టిజ్ ఒక పవర్. దేవుడి దయ వల్ల నాకు ఒక థాట్ వచ్చింది. వెస్టిజ్ గుర్తొచ్చింది. ఫ్లాక్స్ ఆయిల్ ఎలర్జీని స్టార్ట్ చేశారండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేనైతే ఏది అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే నా అప్లైనర్స్‌కి కాల్ చేసుకొని, నా డౌన్లైనర్స్‌కి కాల్ చేసుకొని వాళ్ళే ప్రూఫ్‌లు. ఓన్లీ ఫ్లాక్స్ ఆయిల్ అండ్ ఎలర్జీని స్టార్ట్ చేశానండి. కరెక్ట్ 10 డేస్‌లో మా నాన్న లేచాడు. మూతి చక్కగా అయిపోయింది. కాళ్ళు, చేతులు చక్కగా అయిపోయినాయి. లేచాడు. వాకర్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూడా 6 మంత్స్ అవుతుంది. కట్టగున్నాడు. ఇప్పుడు కూడా ఫ్లాక్స్ ఆయిల్ వాడతాడు. ఇప్పుడు కూడా ఎలర్జీని వాడతాడు. ఇప్పుడు కూడా అయినంతట ఆయన లేస్తాడు, నడతాడు, బాత్రూమ్ పోతాడు, తింటాడు. అయినంతట ఆయన పనులు చేసుకుంటున్నాడండి. కేవలం వెస్టీజ్‌లో దొరికే ఫ్లాక్స్ ఆయిల్ ఎలర్జీనితోని మా నాన్న బతికి బయటపడ్డాడండి. ఇంకేం కావాలండి? వెస్టీజ్ నాకు చాలా చేసింది సార్ నాకు. వదిలిపెట్టే బుద్ధి కూడా కాదు. చాలా అంటే చాలా చేసింది. చాలా పేరుని తీసుకొచ్చింది. టోటల్ ఆంధ్ర, తెలంగాణకి నాకు పేరు తీసుకొచ్చింది. మా నాన్న బాగుపడ్డాడు. మా అమ్మ బాగుపడ్డది. చాలా మంది మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఒక 5 కపుల్స్‌కి ప్రెగ్నెన్సీకి సిస్టర్ వర్కౌట్ అయింది నా వల్ల. పుండ్లు మానకపోతే పుండ్లు మానుతున్నాయి. ఫ్లాక్స్ ఆయిల్, టాక్సిక్లిన్, ఆమ్లతోటి. వెరికోస్ వెయిన్స్, డయాబెటిక్ అల్సర్స్ మానవండి అసలు. అవి మానుతున్నాయి. దేవుడని మొక్కుతున్నారు వెస్టీజ్ ద్వారా నన్ను. ఇంకేం చెప్పాలండి వెస్టీజ్ గురించి? ఒక్కొక్కరు స్టేజ్ మీదకొచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుతున్న ఒక లీడర్ అంటే, ఆ లీడర్ మాటలు వింటే నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు చెప్తారు. నేను వెస్టీజ్‌కి రాకముందు సో అండ్ సో ప్లేస్‌లో ఉండేవాడిని. సో అండ్ సో పనులు చేసేవాడిని. చివరికి అప్పులపాలైపోయి చచ్చిపోదామని చచ్చిపోదామని రెడీ అయిపోయిన వానికి ఒక వెస్టీజ్ వచ్చింది. వెస్టీజ్ ద్వారా నేను బాగుపడ్డానండి. వెస్టీజ్ ద్వారా నేను ఇది చేశానండి, అది చేశానండి. చాలా హ్యాపీనెస్ ఇస్తది. చనిపోతా అన్న వాళ్ళకి విరుగుడు వెస్టీజ్. మా నాన్న చనిపోతాడనుకున్నాను. కానీ విరుగుడు దొరికింది మా వెస్టీజ్‌లో. చాలా ఉన్నాయి సార్ టెస్టిమోనీస్. చాలా ఉన్నాయి. సో ఇదండి నా జీవిత చరిత్ర. నా వెస్టీజ్ లైఫ్. నా లైఫ్ చాలా ఉంది. మా నాన్న గురించి చెప్తే 12 గంటలు కూడా సరిపోవు. 24 గంటలు కూడా సరిపోవు. చాలా స్ట్రగుల్ అవ్వుకుంటూ వచ్చాం. యాహ్! వీలైతే మళ్ళీ నెక్స్ట్ సెషన్ నాకు టైం ఉన్నప్పుడు ఆహ్, మళ్ళీ వచ్చినప్పుడు ఈ టాపిక్స్ అంటే ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వేరే టాపిక్స్ మాట్లాడతాం. మా నాన్న హెల్త్ గురించి, మా నాన్న ఎలా 5 టైమ్స్ బతికి బయటపడ్డాడు, ఎంత మరణం నుంచి బయటపడ్డాడు అనేది, తర్వాత నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏం చేశాను, నాకు నరకం ఎలా అనిపించింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, ఇవన్నీ నాకు టెన్షన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయరాజ్ సార్. థ్యాంక్ యూ పవన్ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ లీడర్స్, మా అప్లైనర్స్ కి, డౌన్లైనర్స్ కి, నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి. అండ్ థ్యాంక్ యూ లీడర్స్ ఫర్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నా కబుర్లు, నా మాటలు విన్నందుకు నేను మళ్ళీ చెప్తున్నానండి. నా మాటలు విని కొంచెం మారినా, ఒక్క పర్సన్ మారినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత ఇప్పుడు నా స్టోరీ విన్న తర్వాత ప్లీజ్ సార్, నా ఫోన్ నెంబర్లు అడుగుతారు. ఫోన్ నెంబర్లు ఎవరికి పాస్ చేయకండి. చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఫోన్ నెంబర్లు ఇవ్వడం వల్ల. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ అప్లైనర్స్ కి ఫోన్ చేయండి. వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతారు. ప్లీజ్ అని నాకు కాల్ చేయకండి. చాలా బిజీగా ఉంటాను. చాలా ఎమర్జెన్సీ కేసెస్ లో ఉంటాను. రిక్వెస్ట్, ఎందుకంటే మహేందర్ సార్ నెంబర్లు ఇవ్వడు అని నన్ను కొంచెం బ్యాడ్ గా అనుకున్నా పర్లేదు. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ లీడర్.